అందరి మంగళములు, అందరి మనశ్శాంతులు, అందరి సుఖ సంతోషములు అందులో ఉన్నాయి. ఇంతమంది సుఖ సంతోషాలకి హేతువైనటువంటి మంగళసూత్రాలన్నీ పదిలంగా ఉండడం అమ్మవారి చేతిలో ఉంది. అమ్మవారి చేతిలో అంత సంతోషంగా ఉండడానికి కారణం ఆయన తన వశంలో ఉండడంలో ఉంది. వశంలో ఉండడం అంటే ఆయన ప్రసన్నుడై పక్కన కూర్చోవడంలో ఉంది. ఆయన చేత తను కట్టించుకున్న మంగళసూత్రంలో అమ్మవారికి ఆ సంతోషం ఉంది. ఆ మంగళసూత్రం గురించి విన్న వాళ్ళకి వాళ్ళ మంగళసూత్రాలు 10 కాలాలు నిలబడ్డంలో ఉంది. నిన్నటి రోజున మీకు నేను నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి అన్న నామం గురించి కొంత మనవి చేసి ఉన్నాను. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అంటారు వసిన్యాది దేవతలు. అమ్మవారిని కేశాది పాదాది పర్యంతం వర్ణన చేస్తున్నారు కాబట్టి తల దగ్గర మొదలుపెట్టి పాదముల వరకు వెడుతున్నారు. ఆ వెళ్ళేటటువంటి క్రమంలో అమ్మవారి యొక్క చుబుకం దగ్గరికి అంటే గడ్డం దగ్గరికి వచ్చారు. ఆ గడ్డం దగ్గరికి వచ్చిన తర్వాత వసిన్యాది దేవతలు ఒక చిత్రమైనటువంటి ప్రస్తావన చేశారు. అప్పటి వరకు వారు అమ్మవారి యొక్క కపోలముల గురించి మాట్లాడవలసి వచ్చినా, పాలభాగము గురించి మాట్లాడవలసి వచ్చినా, కిరీటం గురించి మాట్లాడవలసి వచ్చినా ఏదో ఒక ఉపమానాన్ని తీసుకొచ్చి వేసే ప్రయత్నం చేస్తూ ఒక ప్రయత్నం చేశాం. కానీ అమ్మ అవి ఎలా సరిపోతాయి, అవి నీ యొక్క కాంతి చేత జ్యుతి చేత తిరస్కరింపబడినవి అంటూ ఉపమాన ప్రయత్నం చేశారు. కానీ గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికీ ఉపమానం వేయలేదు. వెయ్యకుండా అన్నారు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అన్నారు. అనాకలిత సాదృశ్య అంటే ఒక ఉపమానం వెయ్యడానికి వీలు కానటువంటి రీతిలో ప్రకాశిస్తున్నటువంటి చక్కనైనటువంటి చుబుక సౌందర్యము ఆ గడ్డము కలిగినటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. కాబట్టి ఈ నామం దగ్గర మీరేం గమనించవలసి ఉంటుంది అంటే అసలు అమ్మవారి గడ్డంతో పోలిక వేయడానికి ఏమీ ఉపమానం దొరకలేదు. అలా అంటే సరిపోతుందా ఆ నామానికి వ్యాఖ్యానం? అలా చెప్పేస్తే అయిపోయినట్లయినా, అలా భావన చేసేస్తే పూర్తి అయిపోతుందా? మనిషికి సహజంగా ఒక కుతూహలం ఉంటుంది. మీరు గమనించండి. కొంచెం మీరు దూరంగా ఉండండి. ఒక విషయం మాట్లాడాలి అన్నాను అనుకోండి, నేను అలా ఎవరితోన్నా మాట్లాడి వెళ్ళిపోయాను అనుకోండి, వెంటనే నాతో బాగా సన్నిహితంగా ఉండే ముత్యాల సత్యనారాయణ లాంటి వాడినో చూసి ఏం మాట్లాడారండి అని అడుగుతారు. ఏమిటండి ప్రత్యేకంగా ఇవాళ ఆయన్ని పిలిచి మాట్లాడారు, ఏం మాట్లాడారు అని అడుగుతారు. అంటే ఏదో మాట్లాడి ఉంటాడు, వాడి కార్యక్రమం ఏదో దాని గురించి ఏదో మాట్లాడి ఉంటాడు, మనకెందుకని వెళ్ళిపోతారేంటి? అలా ఏం వెళ్ళిపోరు. అంటే మీరు వెళ్ళిపోతారు, నా బోటిగాడు వెళ్ళడు. ఏమిటి మాట్లాడారండి, ఎందుకు మాట్లాడారండి ప్రత్యేకంగా ఆయన్ని పిలిచి అని అడుగుతారు. అంటే మనిషికి కుతూహలం అన్నది ఒకటి ఉంటుంది. ఈ కుతూహలం చేత ఏం చేస్తారంటే ఎక్కడైనా ఏదైనా మీకు తెలియలేదనుకోండి, మీరు అక్కడ ఉండి తెలుసుకునే మీకు తెలియకపోవడం వేరు. అసలు నేను ఎవరితోనో మాట్లాడినట్టు మీకు తెలియలేదనుకోండి, అప్పుడు ఆయనతోనే ఏం మాట్లాడారండి అని అడగరు. కానీ నేను ఆయనతో ఏకాంతంగా మాట్లాడడం మీరు చూశారనుకోండి, ఆయనతో అంత ఒక్కడిని తీసుకెళ్ళి అంతసేపు ఏం మాట్లాడారండి అంటారు. అందుకే మీరు చూడండి, మీరు న్యూస్ పేపర్స్ చదివితే ఒక చిత్రమైన వాక్యం ఉంటుంది, వారితో 52 నిమిషాల సేపు గడిపారంటారు. 52 నిమిషాల సేపు గడిపితే మీకు ఏమిటో వెంటనే మనం పేపర్ చదువుతున్న వాళ్ళం ఏమంటామంటే, అబ్బా 52 నిమిషాలు గడిపారా అంటే చాలా మాట్లాడి ఉంటారు అంటే వెంటనే కుతూహలం అన్నమాట. ఏం మాట్లాడుకున్నారు అని. ఇది మనిషికి సహజంగా ఉండేటటువంటి లక్షణం. ఈ కుతూహలాన్ని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని ఈ నామము మీద ధ్యానం చేసే చేయించే ప్రయత్నాన్ని వసిన్యాది దేవతలు చేస్తున్నారు. ఏమంటే ఇప్పటి వరకు ఏదో ఒక ఉపమానం చెప్పారు కదా, అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థలశోభిత అన్నారు, నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అన్నారు. ఇవన్నీ నిజంగా ఆవిడ ముఖ్య సంపంగి పువ్వులా ఉందా, లేకపోతే అష్టమీ చంద్రుడు ఎలా ఉన్నాడో అలా ఆవిడ యొక్క నుదురు ఉంటుందనే? మళ్ళీ ఎలాగో అవన్నీ కావని చెప్పారు. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబ శ్రీన్యకార్యదనచ్చదా. ఎక్కడికక్కడే పోలికేయడం, ఇవేం పనికిరావులేండి అంటూ ఉండడం. వేసి పనికిరావని చెప్పేదానికి మిగిలినవన్నీ సరిపోయేవన్నీ వేసేసామండి, దీనికి ఒకదానికి సరిపోలేదండి అంటే పర్వాలేదు, అయ్యో పాపం దీనికి ఒక్కదానికి దొరకలేదు ఇట్లండి పోన్లేని వదిలేయచ్చు అనొచ్చు. ఇంతకు ముందు చెప్పినవన్నీ సరిపోయాయి ఏంటి ఉపమానాలన్నీ? ఏం సరిపోలేదుగా.
మీరు ఏమైనా చెప్పినా ఓసారి చెప్పేవారు, చెప్పి ఇది ఎలా సరిపోతుందిలే అమ్మా పనికిరాదనేవారు. ఏదో నీ బుగ్గలు పద్మరాగమణులతో చేయబడిన అద్దంలా ఉన్నాయనేవారు. పద్మరాగమణులతో చేయబడినటువంటి అద్దానికి నీ బుగ్గలకి పోలికేటమ్మా, అది కుదరట్లేదని చెప్పి తిరస్కరించేవారు. ఓ దొండపండుతో అమ్మవారి పెదవి పోల్చేవారు. దొండపండు బాగా ముగ్గిపోతే అది ముద్ద ముద్దల కింద జారిపోతుంది, దొండపండుకి నీ పెదవికి పోలికేటమ్మా అనేవారు. దాన్ని తిరస్కరించేవారు. తిరస్కరించడానికి ఏదో కొంచెం దగ్గరగా ఉన్న వస్తువు తీసుకొచ్చి వేసేస్తే సరిపోతుంది కదండి. ఆ పాటి దానికి అమ్మవారి గడ్డం గురించి కూడా ఒక ఉపమానం వేసేస్తే మీకు నాకు ఏం అభ్యంతర పెడతాయేంటి, దాంతో సరిపోలేదంటే? అంటే సరిపోదని చెప్పడానికి ఒక ఉపమానం తేవడం కూడా కుదరలేదు. మిగిలిన వాటికి సరిపోదని చెప్పడానికి ఒక ఉపమానం దొరికింది. అమ్మవారి గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది సరిపోదులేండి అని చెప్దామంటే అలా పోల్చడానికి కూడా ఒక వస్తువు ప్రపంచంలో లేదు. ఈ మాట ఎవరన్నారు? ఎవరో ఏ నాబోటిగాడో అన్నాడు అనుకోండి, పోన్లేండి ఆయనకి ఏం గుర్తురాలేదు అలాగన్నారు, పెద్ద ఆయన ఏం మహాప్రాజ్ఞుడా పండితుడా, వదిలిపెట్టేయచ్చు. ఇది అంటున్న వాళ్ళు వసిన్యాది దేవతలు, వాళ్ళు వాగ్దేవతలు. అందులో ఒకరు కాదు అంటున్నది, అందరూ కలిపి చేస్తున్నారు ఈ స్తోత్రాన్ని. ఇంత స్తోత్రం చేస్తున్న వాళ్ళు అంటున్నారు ఒక్క అమ్మవారి గడ్డం దగ్గర మాత్రం పోలిక లేదు. మిగిలిన వాటికి అలా అన్నారా? మళ్ళీ అనలేదు. మళ్ళీ కంఠం దగ్గర నుంచి మీరు చూడండి, మళ్ళీ మొదలు పెడతారు. కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర అంటూ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత అంటూ ఏవో ఊహ చేస్తుంటారు. లక్షరోమలతాధారత సమున్నేయ మధ్యమ అని ఏదో ఒక ఉపమానం తీసుకొస్తారు. ఒక్క గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎందుకు అసలు ఆ ప్రయత్నం చెయ్యలేమని చేతులు ఎత్తేశారు వసిన్యాది దేవతలు. ఇది కాకతాళీయంగా జరిగిందా? ఈ నామం దగ్గరికి వచ్చేటప్పటికి నిజంగా అంత గొప్పతనం ఉందా అంటే ఉపమానం చెప్పడానికి వీలు లేనంత గొప్ప గడ్డమా? ఏ కారణం చేతంత గొప్పది ఆ గడ్డం? మిగిలిన వాటికి లేనటువంటి గొప్పతనం ఆ గడ్డానికి ఎందుకు వచ్చింది, అమ్మవారి గడ్డానికి? అంటే ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఒకటి దాక్కునుంది. ఈ రహస్యాన్ని మీరు గురుముఖతః తెలుసుకుంటే జీవితానికి ఒక కొత్త ఒరవడి ఏర్పడుతుంది. ఈ ఒరవడిని ఏర్పాటు చేయడం కోసం, ఒక మలుపు తీసుకురావడం కోసం వాళ్ళు ఉపమానం లేదన్నారు. మీరు ఉపమానం లేదు కదా అని చెప్పి మీరు ఉపమానం తెచ్చే ప్రయత్నం చేశారనుకోండి, తేవచ్చు, అది పెద్ద విశేషం ఏముందండి. ఏదో చూడండి, కొంచెం బల్లపరుపుగా ఉన్నటువంటి ఒక సాలగ్రామము వలె ఉన్నది అని తిరస్కరింపబడినది అన్నారు అనుకోండి. అది గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉంది గడ్డం కాబట్టి సరిపోలేదు. కానీ ఏదో చిన్న సాలగ్రామం ఎలా ఉంటుందో అలా ఉందా గడ్డం అని సరి పెద్ద విశేషం ఏం కాదు. కానీ అలా ఎందుకు అనలేదు, ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. వసిన్యాది దేవతలకే పోలిక దొరకకపోతే అందులో ఏముంది చమత్కారం? ఎందుకు వెయ్యలేదు ఉపమానాన్ని, ఎందుకు చెప్పట్లేదు పోలికని? దీన్ని మీరు బాగా ఆలోచిస్తే మీకు అందలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? ఎవరో కాస్త తెలుసున్న ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలయా అలా ఎందుకన్నారండి ఈ ఒక్క నామానికి అని మీరు అడగవలసి ఉంటుంది. పెద్దలైన వారు ఏమన్నారంటే దీని గురించి, దీంట్లో చాలా పెద్ద రహస్యం ఒకటి దాచారయా, అందుకే చెప్పలేదు అన్నారు. ఇది నువ్వు కేవలము పెద్దల దగ్గర వినవలసిందే తప్ప పుస్తకంలో ఉపమానంగా చెప్పడం కుదరనటువంటి విషయం అందులో ఉంది అన్నారు. ఏమిటుంది అని అడిగారు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేస్తే మీరు చూడండి, మనం జీవితంలో మనస్సు అనేటటువంటి దాన్ని పట్టుకెళ్ళి చాలా చోట్ల పెడతాం, చాలా చోట్ల పెడతాం. ఇది ఈ పెట్టడంలో గమ్మత్తు ఎలా ఉంటుందంటే, ఈ పెట్టినటువంటి వాడు తాను పెట్టి సుఖపడిపోతున్నానని ఒక్కనాటికి అనుకోడు. తాను ఎక్కడ మనసు పెట్టాడో అవతల వాళ్ళ మనసు కూడా తన యందు పెట్టాలని కోరుకుంటూ పెడతాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని. నేను నా భార్యని ప్రేమిస్తున్నాను అనుకోండి, అంటే నా మీద పెట్టుకుని చెప్తున్నాను ఒక ఉపమానాన్ని. నేను నా భార్యని ప్రేమిస్తే నా మనస్సు ఏం కోరుతుంది? నా భార్య నన్ను ప్రేమించాలని కోరుతుంది. నేను నా మనస్సు భార్య యందు చాలా తీవ్రంగా పెట్టిన వాడని అనుకోండి, అప్పుడు వచ్చే పరిస్థితి ఏమిటో తెలుసా అండి? కించిత్ తిరస్కారము చేత తీవ్రాగ్రహం వస్తుంది. అంటే నా భార్య కొద్దిగా విసుక్కుంది అనుకోండి నా మీద, ఇంకా నేను భూమ్యాకాశములు ఏకమైపోయినట్టుగా బాధపడిపోతాను.
వెంటనే నేను ఒక శాలువా ఒకటి కప్పేసుకుని, ఒక గ్లాస్ కోపంచి కప్పుకుని, లాల్చీ వేసుకుని, కొద్దిగా గడ్డం పెంచుకుని, ఒక ఎండిపోయిన చెట్టు ఒకటి చూసుకుని దాని కింద ఒక పాట మొదలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకని ఇదంతా ఎందుకు వచ్చింది ఎల్లరంతా అంటే, దక్షిణ దేశపు విషాదాంత ప్రభువు అని బిరుదు అంత గొప్పగా చేసిన ఆయనకి. ఎందుచేత అంటే ఆయన మనసు పెట్టాడు, మనస్సు పెట్టి తాను ఊరుకోలేదు. అవతల వారి మనస్సు కూడా తన యందు పెట్టాలనేటటువంటి క్రీనీడ దాంట్లో ఉంటుంది. రెండో ప్రమాదం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ ప్రమాదాన్ని శంకిస్తారు. చాలా ఇష్టం అనుకోండి ఆ వస్తువు. మీరు చూడండి, చీపురు కట్టని తీసుకెళ్ళి బీరువా లాకర్లో ఎవరైనా పెడతారా? ఎవ్వరూ పెట్టరు. ఎందుచేత? చీపురు కట్టకి ఇంట్లో ఉండేటటువంటి స్థానం చాలా తక్కువ. నిజానికి అదే మనం బతకడానికి కారణం. అది కానీ సరిగ్గా తొడవకపోతే అతిసారం పట్టుకుంటుంది. కానీ దాన్ని పెట్టాం. మన మోజంతా దేని మీద ఉంటుంది? మనం వేసుకున్న నగల మీద ఉంటుంది. అందుకని ఈ నగల్ని తీసుకెళ్ళి లాకర్లో పెడతాం జాగ్రత్తగా, బీరువా లాకర్లో. చీపురు కట్టని గుమ్మం పక్కన పెడతాం. అంటే మనకి ఏ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం ఉందో దాని భద్రత పట్ల శంక ఉంటుంది. ఇలా పెట్టేశావు పోతే అంటాడు వెంటనే. ఒకవేళ భార్య ఇలా పెట్టి స్నానానికి వెళ్ళింది అనుకోండి, నీకు అదే చెప్పాను, బీరువాలో పెట్టి స్నానానికి వెళ్ళొచ్చు కదా, పోయిందనుకో చేయించుకోగలమా అంటాడు. పోతే పోతుంది, నాది కాకపోతే ఎవడికి చేరాలని ఈశ్వరుడు శాసించాడో అడిగిపోతుంది అని ఊరుకుంటాడేంటి? అక్కడేం వేదాంతం వైరాగ్యం ఉండదు, వినడానికే వేదాంతం వైరాగ్యమును. కాబట్టి తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా బీరువాలో దాచుకుంటున్నాడు. తను విపరీతంగా ప్రేమించినటువంటి పిల్లాడు ఇంటికి రావడం అరగంట ఆలస్యం అయింది అనుకోండి, బయటకు వచ్చి నుంచి ఏమిటి వీడు ఇంకా రాలేదు, ఏం అవ్వలేదు కదా, ఏం అవ్వలేదు కదా అంటాడు. ఏం అవ్వలేదు కదా అంటే ఏమిటి? ప్రమాదాన్ని శంకిస్తున్నాడు. ఎందుకని? చాలా ఎక్కువగా మనసు అక్కడ పెట్టాడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇంత లోతుగా మీతో ఎందుకు స్పృశించానంటే, మీ మనస్సుని బాగా దట్టంగా తీసుకెళ్లి ఒక చోట పెట్టడంలో ఈ రెండు ప్రమాదములు అంతర్లీనంగా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి ఈ రెండు ప్రమాదాలు. వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్లి భగవత్ సంబంధంతో ప్రమేయం లేకుండా పెట్టేసినటువంటి మనస్సు తెచ్చే ప్రమాదం ఒకటి. అవతల వేపి నుంచి వచ్చిన తిరస్కారాన్ని మీరు తట్టుకోలేరు. నేను అంత ప్రేమించానే, అంత నెత్తి మీద పెట్టుకున్నానే, ఎంత గౌరవించానే, అంత మాట అనేశాడు అంటాడు. 3 రోజులు నిద్రపోడు, ఇంకా జ్వరం పడిపోతాడు. చిన్నప్పుడు మీరు వినలేదండి, తాతగారు వెళ్ళిపోయారు, మనవడికి జ్వరం వచ్చేసింది. నాన్నగారు ఊరెళ్ళారు, కొడుక్కి జ్వరం వచ్చింది. అమ్మ కనపడలేదు, పిల్లాడు గుక్క పట్టి ఏడుస్తూనే ఉన్నాడు. ఇవన్నీ దేని సంబంధాలు? నోరు తనంత తాను ఏడవదు, కళ్ళు తమంత తాము కన్నీరు కార్చవు, కళ్ళు చూడగలవు, చూడగలిగిన కళ్ళు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నాయి? ఎప్పుడూ ఉన్న మనస్సు ఉల్లాసంగా ఎందుకు లేదు? ఎప్పుడూ చేసినట్టు నువ్వు పనులు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే, నీ మనస్సు ఇవాళ నీ చేతులలో లేకుండా నీ దగ్గర లేని వస్తువు దగ్గర ఉండిపోయింది. అది నీకు ఈ కంటికి కనపట్టలేదని, కనపడుతున్న వాటిని త్రోసిరాదని, అది కనపట్టలేదని నువ్వు ఏడుస్తున్నావు. దీనికి హేతువు మనస్సు మగ్నమైపోవుటయే. ఇంత పెట్టేశావు మనస్సును తీసుకెళ్ళి, బాగుంది. దీని వలన నీ జీవిత పరమార్థం ఏమైనా ఉంటుందా? కొంచెం ఆలోచన చేయండి, కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రేమ ఉండకూడదు అని అనరు శాస్త్రంలో, కానీ ప్రేమకి ప్రాతిపదిక ఏది ఉండాలంటారో తెలుసా అండి? ఈశ్వరుడు యొక్క ముడిని చూడమని చెప్తారు. ఇది భగవంతుడు వేశాడు ఈ ముడి. ఈ ముడిని మళ్ళీ విప్పే అధికారం ఎవరిది? ఆయనదే. ఆ వేసినవాడు ఎప్పుడైనా ఈ ముడి మళ్ళీ విప్పచ్చు. ఎవడు ముడి వేశాడో వాడికి ముడి విప్పే అధికారం కూడా ఉంది. ఒకవేళ ఈ ముడి వేసినది నా యొక్క అభ్యున్నతికైతే ఆయన ఆ ముడి విప్పేసినా నా అభ్యున్నతికే. అప్పుడు వ్యక్తులతో ఉండదు, ఆయనతో ఉంటుంది. ఈ బంధం వెనకాతల ఈశ్వరుడు ఉన్నాడు అన్నారనుకోండి, ఆ ప్రేమలో దోషం ఉండదు. బంధంగా మీరు నిలబెట్టుకున్నారనుకోండి, దాని యందు దోషం వచ్చేసి ఈ రెండు నీడలు వచ్చేస్తాయి కింద. వస్తే ఏమవుతుందో తెలుసా అండి? జీవితంలో ఏడుపంతా వస్తువు గురించి అవుతుంది. ఏ వస్తువు నేను పోగొట్టుకున్నానని మీరు అలమటించిపోతున్నారో ఆ వస్తువు గురించి ఏడుస్తూ కూర్చుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ జీవితమే ప్రశ్నార్థకమవుతుంది. మీరు ఇంత ఏడిస్తే నిజంగా మీకోసం కూడా అవతల వస్తువు అలా ఏడిచుంటే మీ ఏడుపుకు ఆ వస్తువు కారణంగా నిలబడి ఉండగలిగేదా? ఆలోచన చేయండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి.
మీరు దీనికి నేను పెద్ద సంఘటనలు సందర్భాలు అక్కర్లేదు, ఎవరి జీవితంలో వాళ్ళకు ఉంటాయి. అందుకే నా భార్య మీద పెట్టి నేను చెప్పడానికి కారణం అదే. ఏదో అమర్యాదగా ప్రవర్తించింది అనుకోండి, అది కూడా బహుశಃ ఈశ్వర అనుగ్రహం. చూశావా, ఇలా కొద్దిగా అనేటప్పటికీ తడబడిపోకూడదు, మనస్సు తొట్టుపడిపోకూడదు. నీ కార్యమునందు నువ్వు నిలబడగలిగి ఉండాలి, పరిశీలనాత్మకంగా నిలబడగలగాలి. కాబట్టి ఈ కోణంలో వెడితే మన మనస్సు ఇబ్బంది పడుతోంది, అవతల వారి మనస్సు ఇబ్బంది పడుతోంది. కాబట్టి ఈ కోణం మనం ఇంకొక మారు స్పృశించవద్దు అని నేను, పరమేశ్వరుడు ఈ కోణము స్పృశించకూడదని చెప్పడం కోసం నాకు ఇవాళ ఈ సంఘటన చేశాడు అని మీరు ఒక పాఠం తెలుసుకున్నారనుకోండి. అందులోంచి తెలుసుకుంటే మీ జీవితం ఒకలా ఉంటుంది. ఇలా ముడిపెట్టుకుని మనుషుల్ని పెట్టి కూర్చున్నారనుకోండి, ఏమైపోతుందంటే అశాశ్వతమైనవి అన్నీ అశాశ్వతమే. ఏది శాశ్వతమైంది కాదు. అసలు ఏది ప్రేమిస్తానంటోందో అది అశాశ్వతం, దేన్ని ప్రేమిస్తోందో అది అశాశ్వతం. అశాశ్వతమైన దాన్ని పట్టుకుని ఎలా శాశ్వతత్వం వైపుకు వెడుతుంది? వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు ఈ జీవితం, ఈ ప్రేమ, ఈ నడక, ఈ ప్రస్థానం ఇవన్నీ ఏమైపోయాయి అంటే పతనావస్థకి పనికొచ్చాయి. అందుకే శాస్త్రం ఏమంటుందంటే, మరి ఎలా అండి కలిసిమెలిసి ఉండడం? కర్తవ్యతానిష్టతో ఉండు. దేని కొరకు చెయ్యడం? నా కర్తవ్యం కాబట్టి నేను చేస్తున్నాను. ఈశ్వరుడు నాకు ఇది చెయ్యాలని కర్తవ్యం పెట్టాడు. నేను నా కొడుకుని చదివించడం నా కర్తవ్యం, కష్టపడి సంపాదించి నా కొడుకుని చదివిస్తున్నాను. చదువుకోవడం వాడి కర్తవ్యం. వాడు నాన్నగారు దగ్గర లేదు కదా అని దోషభూయిష్టమైనటువంటి పనులు వాడు చేశాడు అనుకోండి, నేను ఎంతసేపు వాడికి చెప్పడమే. వాడు వినకుండా దోషభూయిష్టంగా ప్రవర్తించాడు అనుకోండి, దానికోసం నా జీవితం పాడు చేసుకోమని శాస్త్రం చెప్పలేదు. నా కర్తవ్యం అయిపోయింది, నేను చెప్పగలిగింది చెప్పాను. వాడు బాగుపడలేదనుకోండి, ఈశ్వరానుగ్రహము చేత అటువంటి సందర్భము జరగకుండుగాక. కానీ అసలు మాటకి చెప్తున్నాను, అప్పుడు నా కర్తవ్యమునందు నేను నిలబడాలి. ఏ కారణము చేత ఏ వ్యక్తి జీవితము మనస్సు చేత మలినమై పతనావస్థకు వెళ్ళకూడదని చెప్తుంది శాస్త్రం. ఇది యాదృచ్ఛికంగానైనా తెలిసో తెలియకో మీరు ఈశ్వరుడి వైపుకి తిరిగిందనుకోండి మనసు, మీకు అలా అనుకుంటున్నానని మీకు తెలియదు, అనుకోకుండా మీరు ఈశ్వరుడి వైపుకి తిరిగారు. ఇప్పుడు ఇదేమైపోతుందంటే ఉన్నతికి హేతు అయిపోతుంది. ఇదే ఈశ్వర సంబంధానికి బాహ్య సంబంధానికి ఉండే పెద్ద తేడా. నేను రోజు బానే ఉంటాను అంటే జీవితంలో పతనం అన్నది ఎలా ప్రారంభం అవుతుంది అన్నది మీకు చెప్తున్నాను, ఒకరి మీద పెట్టకూడదు కాబట్టి. నేను ఒక రోజున ఒక వస్తువుని చూశాను, నాకు ఆ వస్తువు చాలా కంటికి నజరగా అనిపించింది, నాకు దాన్ని రేపు కూడా చూడాలనిపించింది. వెంటనే పరిశీలన చేసుకోండి శాస్త్రం. ఎందుకంటే స్మరణం, ఎప్పుడైతే మళ్ళీ చూడాలన్న కోరిక నీకు కలిగిందో అయిపోయింది, పడిపోయే గోతులో. ఎక్కడ స్మరణం ఎవరు చేస్తారు చెప్పండి? కాళ్ళు చేస్తాయి, చేతులు చేస్తాయా? మనసు చేస్తుంది. నిన్న చూసిన దాన్ని దేన్నో ఇక్కడ గుర్తెట్టుకుంది, దాన్ని మళ్ళీ చూడని చెప్పింది. మీరు ఊరుకున్నారనుకోండి ఆ స్థాయిలో, అది ఏం చేస్తుందో తెలుసా అండి? దీన్ని తోస్తుంది. ఈ సమయంలో ఆ వస్తువు అలా వెడుతుంటుంది, ఆ టైం అయింది, వెళ్ళు చూడు. ఇలాంటి వాళ్ళే కదా మీకు రోడ్ల మీద కనపడే వాళ్ళందరూ. కాబట్టి ఇప్పుడేమైంది? దర్శనం. వెళ్ళి నిలబెట్టి అని చూస్తారు. తర్వాత ఏమవుతుంది? ఊరుకోదండి. గొయ్యి తవ్వడం మొదలు పెట్టిన వాడి గుణపం ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. శాస్త్రం అంది, స్మరణం దర్శనం స్త్రీణాం గుణకర్మ అనుకీర్తనం. తగినంత కారణం లేకుండా స్తోత్రం చేయడం మొదలెడుతుంది. కొద్దిగా మాట్లాడే అవకాశం వచ్చింది అనుకోండి, మీరంతవారు, మీరింతవారు, అసలు మీరండి, మీ మిగిలిన వాళ్ళందరూ మీతో అలా, మీ నాన్నగారు ఏమిటండి అలాగా, మీ అమ్మగారు ఏమిటండి అలాగా, మీ వారు ఏమిటండి అలాగా. ఇది ఎవరి లక్షణమో తెలుసా అండి? రావణ ప్రవృత్తి. ఎందుకు అలా మాట్లాడతాడంటే ఆ వస్తువుని వాడు ఆశిస్తున్నాడు. అందుకని గుణకర్మ అనుకీర్తనం సమీచీన త్వదీప్తాసు. మెల్లిగా ఇది ఎక్కడికెడుతుందంటే పెద్ద పెద్ద చెట్ల నీడల్లో వెళ్ళి కూర్చోవడం దగ్గరికి వస్తుంది. సమీచీన త్వదీప్తాసు ప్రీతి సంభాషణం మిద. అన్ని వస్తువుల కన్నా ప్రీతి ఈ వస్తువు మీద ఉన్నట్టు ఈయన, అన్ని వస్తువుల కన్నా ప్రీతి ఈయన మీదే ఉన్నట్లు ఆవిడ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ప్రీతి సంభాషణం మిద. చిట్ట చివరికి ఇలా మెట్లు జారి 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 ఎక్కడికి వెళ్ళిపోతారంటే
చిట్ట చివరికి బ్రహ్మచర్యమన్న మాట ఎక్కడ నిరర్థకమైపోతుందో అక్కడికి చేరిపోతుంది. సమాజము చేత ప్రశ్నార్థకమవుతారు. వారిని సమాజము, పెద్దలు, విజ్ఞులు, ఈశ్వరుడు అంగీకరించని స్థితిని పొందుతావు. కారణం ఏమిటి? ఒక్కసారి చూపే, ఆ తర్వాత అది తవ్వే అవకాశం ఇచ్చేసావు మనస్సుకి. స్మరణం దగ్గర నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. ఎవ్వరికీ తెలియక్కర్లేదు. ఆహా, ఏమిటి కథ, ఎందుకు జ్ఞాపకం వస్తున్నారు, ఏ కోణంతో జ్ఞాపకం వచ్చారు? నీకు మంచికి జ్ఞాపకం వస్తే మీరు ఆ ప్రశ్న వేయక్కర్లేదు. వారికి మనం ఒక మంచి మాట చెప్పాలి, వారిని మనం ఉద్ధరించాలి, అందుకని వారితో ఇవాళ మాట్లాడాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఏముంది దోషం అందులో? అన్యథా అనుకోండి, ఎవరికి తెలియాలి? ఒక్క మీకే తెలియాలి, మీకు తప్ప వేరొకరికి తెలియదు. అప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలనం అన్నది ఎక్కడ చెయ్యాలని అడిగింది శాస్త్రం. స్మరణం దగ్గరే పరిశీలనం. అసలు ఎప్పుడైతే మనసు ఒకసారి స్మరణ చేసిందో చెయ్యవలసిన అవసరం లేని వస్తువుని అక్కడ మీరు వెంటనే ఆప్ చేయాలి. ఎందుకు నీకు గుర్తొస్తోంది అలాగా ఆపారనుకోండి, మీరు తిరస్కరించారనుకోండి, ఇది వెళ్ళదు. ఇది వెళ్ళలేదనుకోండి, మళ్ళీ దూరం అయిపోతుంది. ఇది మీ అభ్యున్నతి కోసం మీరు చెయ్యవలసిన ప్రయత్నం. అందుకే మన వాళ్ళు ఒక ఆట ఆడిస్తారు పిల్లలతో చిన్నతనంలో, మీరు చూశారో లేదో, ప్రత్యేకంగా కడతారు దానికోసం. చిల్డ్రన్స్ పార్క్స్ అని ఉంటాయి. అందులో ఇటువైపు నుంచి మెట్లు ఎక్కుతారు, అటువైపు నుంచి జారిపోతారు. ఇటువైపు నుంచి మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ళు నిప్పెడతాయి. చాలా కష్టపడి వాడు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతాడు. జారిపోవడానికి ఏమీ ఎక్కక్కర్లేదు. వాడు అక్కడ కూర్చుని చేతులు వదిలేస్తాడు, అంతే. వాడు ఆ తర్వాత చూసుకున్న ఒక్క క్షణంలో కాళ్ళు రెండు భూమి గుద్దుకుని నేల మీదకి వచ్చేసి ఉంటాడు. ఎక్కడానికి ప్రతి మెట్టు ఎక్కాలి, జారిపోవడానికి నీ పట్టు వదిలేస్తే చాలు. ఎంత కష్టపడి ఎక్కావో అంత కష్టం జారిపోవడానికి ఉండదు. పిల్లల్ని తీసుకెళ్లి ఆడించమని చెప్పలేదు శాస్త్రం, ఇది అడగమని చెప్పింది. జారిపోవడం సంతోషంగా ఉంటుంది, ఎక్కడం కష్టంగా ఉంటుంది. కానీ జారిపోవడం కోసం ఎక్కకెప్పుడు జీవితంలో. ఆట కోసం కాబట్టి ఆడేవు, జారిపోవడం కోసం జీవితంలో మెట్లు ఎప్పుడు ఎక్కవు. మెట్లు ఎక్కేది ఎందుకు ఎక్కుతావంటే ఎక్కి 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 ఎందులోంచి కిందకు వచ్చావో దాంట్లో కలిసిపోవడానికి ఎక్కువ, తప్ప ఇటువైపుకి జారిపోవడానికి ఎప్పుడు ఎక్కకు. ఇటువైపుకి జారితే ఎక్కడి నుంచి ఎక్కావో మళ్ళీ అక్కడే ఉంటావు. అప్పుడు ఎంత కష్టపడి ఇట్నుంచి ఎక్కుతున్నావో చూసిన వాడు ఇట్నుంచి జారిపోయాక తప్పట్లు కొడతాడు, భలే జారిపోయాడంటే. ఇది చిన్నతనం కాబట్టి సరిపోయింది, పెద్దతనంలో మాత్రం ఇది ఆడకెప్పుడు అని పిల్లలకి చెప్పమని ఈ పరికరం కడతారు, ఎక్కి జారిపోవడానికి పిల్లలకి. ఇది చిన్నతనంలో బాగుంటుంది, పెద్దతనంలో చేయకూడదు. ఎందుకు చెయ్యకూడదంటే అక్కడ పరిశీలన ఉండాలి మనస్సు చేత. నేను ఇలా జారిపోవడానికి ఎక్కట్లేదు, ఇంకా ఎక్కి 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 ఇంకా ఎక్కవలసిన అవసరం లేకుండా దేంట్లో కలిసిపోతే ఇంకా ఎక్కడం దిగడం లేవో అక్కడికి నేను కలిసిపోవడానికి ఎక్కుతున్నానని ఎక్కడమే నీ ప్రస్థానంగా ఉండాలంతే. జారిపోవడానికి ఎక్కడం చాలా తప్పు. అలా జారిపోయే పరిస్థితి వస్తే గమనించాలి, ఓ పట్టు వదలమంటోంది, ఒక్కనాటికి వదలను. ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా పట్టుకో ఈశ్వరుడి పాదాలు, నియంత్రించమని మనసుని. ఇది శాస్త్రము యొక్క ప్రయోజనము. దీనికి బోధ వచ్చింది, ఈ జారిపోవడం తప్పుకో. ఇది మీరు చూడండి, ఈ ఎక్కేటప్పుడు ఎంత కష్టమో మనుషులతో సంబంధాలు పెట్టుకుని ఈశ్వర సంబంధాన్ని నిలబెట్టుకోవడం అంత కష్టం. కానీ యాదృచ్ఛికంగా మీరు భగవంతుడి వైపుగా మనసు పెట్టారనుకోండి, అందులో మీరు తెలిసో లేకపోతే ఏదో సంతోషంతోటో మీరు పెట్టింది కాదు, మీరు ఒక నియమం పెట్టుకున్నారు. ఏమని అంటే, లేకపోతే 5 ఏళ్లకి 6 ఏళ్లకి కూడా వెళ్ళను, ఖాళీ లేదంటాను. నేను ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన సమయంలో నేను వెంకటాచలం కొండ మీద ఉంటాను. మీరు నియమం పెట్టేసుకోవాలి జీవితంలో. ఆ నియమం ఎటువంటిది అంటే, నేను జీవితంలో ఎన్నడూ కూడా 10 రోజులు అన్నం తినకుండా నా అంత నేను ఉండను కదా. ఇది ఎంత సత్యమో, నా జీతం నేను తీసుకోకుండా ఎలా ఉండనో నా జీతం నేను తీసుకుంటాను తప్పకుండా. నేను నా బిడ్డల్ని ఎంత ప్రేమగా చూస్తానో, ఒక 10 రోజులో వారం రోజులో అయ్యేటప్పటికీ నా బిడ్డల్ని చూడకుండా అంతకన్నా ఎక్కువ నేను ఉండలేను అని నేను ఎలా అనుకుంటానో, అలా కనీసం ఈశ్వరుడి విషయంలో 1 ఏడాది పెట్టుకో, ఏదో ఒక క్షేత్రానికి. నా తండ్రి ఉన్నాడు అని నమ్ము. ఏడాది అయింది, ఎన్నాళ్ళయిందో నాన్నగారిని చూసి ఒకసారి నాన్నగారిని చూసి రావాలని చెప్పి బయలుదేరు, అంతే. అంతకన్నా ఇంకా ఏ భావన నీ మనసులో పెట్టుకోకు.
ఎందుకు వెళ్తున్నావు అంటే ఓసారి అమ్మని నాన్నగారిని చూసి రావడానికి. ఆ భావనతో వెళ్ళి ఆ భావనతో వచ్చేయి. ఇది ఏమవుతుందని అడిగింది శాస్త్రం. ఏ కామ్యం లేకుండా నువ్వు అలా వెళ్ళి వస్తుంటే ఆయన కూడా మీ ఎందు ఏం పెట్టుకుంటాడో తెలుసా అండి? కొడుకు బయలుదేరుతుంటే తండ్రి ప్రార్థన చేస్తాడు, మా వాడు బయలుదేరి వస్తాడు పండక్కి, అందుకని వాడికి ఈశ్వర ఏ ప్రతిబంధకం లేకుండా వాడు వచ్చేటట్టు చూడు, ఏడాది అయింది వాడిని చూసిన ఆయన కూడా మీకోసం ఎదురు చూసేటట్టుగా ఉంటుంది. ఈ బంధం ఎప్పటికీ ఏమవుతుందో నీకు తెలియదు అంది శాస్త్రం. ఇది గడ్డం. ఎలా అవుతుంది గడ్డం అంటారేమో నన్ను. ఆవిడ సతీదేవిగా ఉంది పార్వతీదేవి. పరమశివుడు ఎప్పుడూ పరమశివుడుగానే ఉంటాడు, మార్పు ఉండదు. అందుకే ఆయన తెలుపు, ఆవిడ ఎరుపు. ఈ తెలుపు ఎరుపులండి చాలా గమ్మత్తండి. లోకంలో పార్వతీ పరమేశ్వరులే లోకమంతటా ఉంటారు. ఆయన విభూతి, ఆవిడ కుంకం, ఆయన శుక్లం, ఆవిడ శోణితం, ఆయన అదేంటి తెల్లటి బట్టలు, ఆవిడ ఎర్రటి చీర, ఆయన అదేంటి మెళ్ళో రుద్రాక్షలు, ఆవిడేమో సిగలో పువ్వులు. మీకు లోకంలో అన్ని తెలుపు ఎరుపు సంగమాలతోటే ఉంటుంది. బహుశः ఇడ్లీ అల్లం పచ్చడితో సహానేమో. లోకమంతా పార్వతీ పరమేశ్వర స్వరూపమే అయి ఉంటుంది. కాబట్టి అలా ఉండే తత్వం ఏదుందో అలా శివుడు ఎప్పుడూ తెలుపుగానే ఉంటాడు. తెలుపుకు మార్పు ఉండదు. పక్కన వచ్చి ఇంకో రంగు కనబడితే ఆ రంగు దాంట్లో ప్రతిఫలిస్తుంది తప్ప తెలుపు తెలుపుగానే ఉంటుంది. ఎరుపు మారుతూ ఉంటుంది ఎదురుగుండా వచ్చి నిలబడ్డాన్ని బట్టి. ఇది ఎందుకు మారుతుందంటే ఆయన ప్రతిష్ట కోసం మారుతూ ఉంటుంది. అమ్మవారు ఏం చేసింది? సతీదేవిగా ఉంది. సతీదేవిగా ఉండి పరమశివుడితో కలిసి హిమాలయ పర్వత ప్రాంతాల్లో విహరిస్తోంది. కైలాసం దగ్గర విహరిస్తున్నప్పుడు ఒక ఆవిడ చూసింది. ఎవరావిడ? మేనకాదేవి చూసింది. చూసి ఆవిడ ఒక కోరిక కోరుకుంది. ఏమని? ఈ పిల్ల అలా తిరుగుతుంటే ఈ పిల్ల ఎంత బాగుందో, ఈ పిల్ల లాంటి కూతురు నాకుంటే, ఇలా ఇంటికి వస్తుంటే పుట్టింటికి వస్తుంటే నేను ఎంత సంతోషిద్దునో అనుకో. ఇప్పుడు ఆవిడ కోరుకుంది మనసులో ఇలాగా అన్న విషయం సతీదేవికి తెలుసా? ఖచ్చితంగా తెలుసు. ఆవిడ సర్వజ్ఞ. ఆవిడ అలా అనుకుంది. ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? ఉత్తర జన్మలలో పర్వతపుత్రి పార్వతీదేవిగా అక్కడికి వచ్చి పుట్టింది. ఇప్పుడు పార్వతీదేవిగా పుడితే ఏమైంది? మనసొక్క నిమిషం అక్కడ పెట్టుకున్నందుకో ఆవిడకి ఒక గొప్ప శక్తి కలిగింది. మేనకాదేవికి హిమవంతుడికి ఏమిటి కలిగింది? పుట్టింది మామూలు పిల్ల అని అనుకున్నారా? వాళ్ళకి తెలుసు పుట్టింది ఆదిశక్తి పుట్టిందని తెలుసు. ఆదిశక్తి పుట్టిందని తెలిసి కూడా ఆ పిల్ల అన్నం తినకపోతే అమ్మ అన్నం తినమ్మా అని గడ్డం పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు రండి గడ్డం దగ్గరికి. ఆదిశక్తి అని తెలిసి కూడా ఇంతకు ముందు ఏ ప్రేమతో చూశారో ఆ ప్రేమతోటే అన్నం తినమ్మా అని గడ్డం పట్టుకుంటే ఆ మనస్సు అటు నిలబడితే వస్తున్న ఉద్ధరణ. దానికి ఎలా పోలికేస్తారు మీరు? అందుకుని వెయ్యరు గడ్డానికి పోలిక. ఇప్పుడు ఏమైంది? మేనకాదేవికి అదృష్టం. ఆదిశక్తి గడ్డం పట్టుకుని అన్నం తినమ్మా, అలా అన్నం తినకుండా ఉంటే ఎలాగమ్మా, అమ్మ తపస్సుకి వెడతానంటే ఇలా గడ్డం పట్టుకుని, అమ్మ వద్దమ్మా తపస్సుకి వెళ్ళొద్దమ్మా, ఊమా ఊమా అంటే తపస్సు చెయ్యొద్దమ్మా అని అడిగింది. హిమవంతుడు ఒక పర్వతరాజు అయితేనే ఏంటి నాన్న ఇవాళ అన్నం తినలేదట అని గడ్డం పట్టుకున్నప్పుడు తెలియదా ఆవిడ పార్వతీదేవిని, ఆవిడ ఆదిశక్తి అని తెలుసు. ఆదిశక్తి గడ్డం పట్టుకోగలడా? పట్టుకోలేనని తెలుసు. మరి ఇప్పుడు ఎలా పట్టుకున్నాడు? తనకి కూతురైనందుకు పట్టుకోగలిగాడు. తనకి కూతురు ఎందుకయింది? మనసు ఒకనాడు నిలబడింది. మిగిలిన వాటికి మేటి మీద ఎన్నిటి మీదో పెట్టాడు. వచ్చిందా ఉద్ధరణ? ఒక్కసారి మేనకాదేవి కోరుకుంది. ఏమైంది? తర్వాతంతా ఇలా గడ్డం పట్టుకునే అదృష్టమే వచ్చింది. ఎలా వచ్చింది? ఓ పండగ వచ్చింది, ఇద్దరు వెళ్ళి పిలుస్తారు. అమ్మ పండగ వచ్చింది, పుట్టింటికి రా అమ్మ, ఒక్క 2 రోజులు నువ్వు అల్లుడు గారు ఓ 10 రోజులు ఉండండి, ఎన్నాళ్ళయిందే ఓ 10 రోజులు మా ఇంటికి వచ్చి ఉండి నువ్వు అల్లుడు గారు మనవలును అని అడుగుతారు. అయితే అమ్మ 10 రోజులంటే నీకు తెలుసు కదా, ఆయన అస్తమానం ఇలా దక్షిణామూర్తిలా కూర్చుంటారు, ప్రమదగణాలు, సాయంకాలం అయ్యేటప్పటికి తాండవాలు ఇవన్నీ ఉంటాయమ్మా అంటే, అలా కదే నా తల్లి ఎలాగో అలా నచ్చ చెప్పవే. అప్పుడు మళ్ళీ గడ్డమే. ఇప్పుడు ఈవిడెంత పెద్దదవుతున్నా ఆవిడెంత పెద్దదవుతున్నా ఎప్పుడూ ఆ గడ్డం పట్టుకుని బతిమాలి తన ఇంటికి రావాలని కోరుకోవడం, తన కూతురిని ప్రేమించడం అన్న ప్రేమతో మేనకా హిమవంతులు నిలబడిపోవడానికి ఏది హేతువైంది? ఒక్కసారి ప్రేమ పెట్టుబడిలా. ఒక ఆయన ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ ఏదో వదిలేశాడు, అది అలా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది. రెన్యువల్ చేయడమే దాన్ని ఎప్పుడును. అలా ఒక్కసారి ఇలా చూసి
తన మనసు పెట్టింది ఏమని, ఇలాంటి కూతురు ఉంటే బాగుండండి. ఏమైపోయింది? కూతురే అయిపోయింది అంతే. నీ మనసు ఇక్కడ పెట్టి ఏం సాధించావు? అయ్యో వాళ్ళు నన్ను ప్రేమించలేదనన్నా ఏడిచావు, లేకపోతే వాళ్ళకి ప్రమాదం వస్తుందనన్నా ఏడిచావు. రెండింటి వల్ల ఏడుపే వచ్చింది. కానీ ఏమంటే మరి అలాంటప్పుడు అప్పుడప్పుడు సుఖ పెడతారు కదా అండి అని మీరు అనడగచ్చు. సుఖ పెట్టినప్పుడే ఈ సుఖం ఇలా ఉండిపోతుందో జారిపోతుందో అన్న ఏడుపు ఉంది. అంటే సుఖము దుఃఖము యొక్క క్రీనీడ. కానీ భగవంతుడి వైపు చూసిన చూపుకి, భగవంతుడి వైపు పెట్టిన మనసుకి హాయిగా ఇక మళ్లీ జన్మనెత్తవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితిని మేనకాహిమవంతులు పొందేశారు. నీ మనస్సుని ఇటు పెట్టుకుంటే కోట్ల జన్మలు, నీ మనసు అటు పెట్టుకుంటే అంతటి వైభవం. ఈ వైభవానికి అంతటికీ గుర్తేది నువ్వు మళ్లీ మళ్లీ పట్టుకునే గంటమే. మిగిలిన వాళ్ళకుందా అదృష్టం? ఇంతమంది ఎవరైనా అమ్మవారిని అలా గడ్డం పట్టుకుని బతిమాలగలరా? అలా కైలాసానికి వెళ్ళి పిలవగలరా? దక్షుడు కూతుర్నే కన్నాడు, నిలబెట్టుకోగలిగాడా అదృష్టాన్ని? నిలబెట్టుకోలేకపోయాడు. తన మనసు అహంకారమునందు పెట్టాడు. ఏమైపోయింది? పోయిందంటే బుర్రకాయే పోయింది, పోయి గొర్రె బుర్ర వచ్చింది. ఈవిడ మనస్సు ఆవిడ ఎందే పెట్టుంచుకుంది. ఏమైంది? ఇప్పటికీ మేనకాహిమవంతులు, ఎందుకంటే మేనకాహిమవంతులకు మోక్షం ఇవ్వలేదు శివమహాపురాణంలో, తపస్సు చేసుకునే పర్వతం ఉండదని. అందుకని వాళ్ళు యుగాంతం వరకు కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు ఎప్పుడు వెడుతుంటారు, ఇలా పార్వతీదేవి చిబుకం పట్టుకుంటుంటారు, బతిమాలతారు, తీసుకొస్తారు. పిల్ల ఎంత పెద్దదివనివ్వండి, తల్లి ఎంత పెద్దదవనివ్వండి, అమ్మ ఎప్పుడు ఏం గుర్తుంటుందంటే పిల్లకి ఇష్టమైనవే గుర్తుంటాయి. ఏమే నీకోసం చింతకాయ పచ్చడి చేశాను, అదేమిటే 3 ముద్దల ముట్టుకు లేచిపోతావు, కాస్త తినవే అంటుంది అమ్మ. అమ్మ తిన్నాను కదమ్మా, ఇంకా చాలా అంటే ఉండి నేను కలుపుతాను అని ఇలా కలిపేసి, చిన్నప్పుడు నేను పెడితే ఎలా తినేదానివి అని మీరు గమనించండి. ఇళ్లల్లో జరగవనా ఇవన్నీ? అమ్మ అన్నం పెడుతుంటుంది, అన్నం పెడుతుంటే ఇంతలో గభాలను తలుపు తోసుకుని ఎవరో వచ్చి, బాగుంది వదిలిగారు, ఇంకా పిల్లకి అన్నం పెడుతున్నారా అంటుంది ఒక ఆవిడ. ఏదో ప్రేమ అని చెయ్యి గడిగేసుకుని తినవే అని ఆవిడ వెళ్ళిపోగానే తల్లి ఏం చేస్తుందో తెలుసా అండి? పట్టుకొచ్చి దృష్టి తీసేస్తుంది. పడ్డాయి కళ్ళు, ఏదో రాక ఏడాదికి ఒక్కసారి వచ్చావు, నా చేతితో పెట్టుకుందాం అనేటప్పటికి వచ్చేసి ఇంకా పిల్లకన్నం పెడుతున్నారా, ఎందుకు వచ్చింది అని, ఏమే తలుపు ఎందుకు వేయలేదు అని తిడుతుంది పని పిల్లని పిలిచి. అది అమ్మ మనస్సు అంటే. అమ్మ ఇంకా ఏంటమ్మా ఈ చాదస్తం నీకంటే, అలా అనకే నాన్న, నువ్వు సంతోషంగా ఉండాలి అమ్మా అని ఆ గడ్డం పట్టుకుని కళ్ళు ఎత్తుకుంటుంది. ఈ అమ్మతనం మేనక్కి ఇప్పటికీ ఉంది, ఆ పిల్లతనం పార్వతీదేవికి తల్లి దగ్గర అలాగే ఉంది. మిగిలిన వాళ్ళకి తల్లేమో కానీ మేనక్కి పిల్లే. ఎందుకు వచ్చింది ఇది? ఒక్కసారి చూడడంలో వచ్చింది. ఇలా నేను మీకు ఎన్ని చెప్పను ఉదాహరణలు. ఈశ్వరుడి యందు ఏ లక్షణము ఉంటుందని మీరు ఊహించలేరో అవన్నీ మేనక యందు ప్రకటనమయ్యాయి ఆదిశక్తి చేత. ఎందుకు ఆ భోగం ఆవిడికి ఒక్కదానికే వచ్చింది? ఒక్కసారైనా నీ మనస్సు అటు తిరిగింది కాబట్టి. పనికి మాలిన విషయాల వైపు తిరిగితే ప్రయత్నపూర్వకంగా నువ్వు ఆప్ చేయాలి. ఇలా నీ మనస్సు తిరిగితే సంతోషపడిపోయి దాన్ని ఎరువేసి పోషించాలి. ఇంకోసారి చూడవే, ఇంకోసారి చూడవే, ఇంకోసారి చూడవే అని తిప్పాలి నువ్వు. ఇది మీకు బోధ చేస్తే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఇప్పుడు నాకు చెప్పండి, మేనకాదేవి పొందుతున్న వైభోగాన్ని మీరు ఆ పట్టుకున్న గడ్డం యొక్క ఆనందాన్ని ఏ ఉపమానం వేసి నిరూపణం చేస్తారు? చేయగలరా? చెయ్యలేరు. అందుకే గడ్డం ఒక్కదానికే ఉపమానం లేదు. మీరు లోకంలో చూడండి, ఒక్కటే అంటారు, ఆయన బుగ్గలు పట్టుకు బతిమాలానండి, ఆయన నుదురు పట్టుకు బతిమాలానండి, ఆయన జుట్టు పట్టుకు బతిమాలానండి అనరు. గడ్డం పట్టుకు బతిమాలను కదే అంటారు. ఈ బతిమాలడం అనేటటువంటి ప్రక్రియకి ఆలవాలం ఏదంటే గడ్డమే. తప్పు చేస్తే కాళ్ళు అట్టుకున్నానంటారు. అప్పుడు కూడా ఇంకా పట్టుకోవడానికి అభ్యంతరం వస్తే చేతులు అట్టుకుని ఇవి చేతులు కాళ్ళు అనుకోండి అంటారు. అది వేరే విషయం అనుకోండి, నేను ఇప్పుడు దాని మీద వ్యాఖ్యానం అనవసరం. కానీ బతిమాలడం అన్న దానికి వచ్చేటప్పటికి మాత్రం గడ్డం పట్టుకుని, అయ్యా మీ గడ్డం పట్టుకు బతిమాలుతున్నానండి అంటారు. గడ్డం దేనికి గుర్తు? ఇప్పటికీ మేనకి మాత్రమే దక్కినటువంటి జగన్మాతకు మాత అయినటువంటి దానికి గుర్తు. మనందరికీ బిడ్డలుగానే మనం ఉన్నాం. ఒక్క మేనక మాత్రం జగన్మాతకి మాత అయింది, తల్లి అయింది. ఇలా గడ్డం పట్టుకుని బతిమాలుతూనే ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఒక్కసారి ఆ మనస్సు ఇలాంటి కూతురు ఉంటే బాగుండన్నందుకు. నువ్వు అలా ఎప్పుడైనా అన్నావా భగవంతుడి విషయంలో? ఆ చనువు చూపించావా?
అక్కర్లేని వాటికి ఎన్నింటికి పెట్టావో మనసు, ఇవన్నీ బంధనాలయ్యాయి, ఇవన్నీ పతనావస్థకి దారితీసాయి. ఈశ్వరుడి వైపు ఎక్కడ పెట్టావు అలా మనస్సు? ఎప్పుడైనా ఒక్క కోరిక, ఒక చిన్న కోరిక, ఏడాదికి ఒక్కసారి నీ దర్శనం మాత్రం నా శరీరం పడిపోయే వరకు ఆపవద్దని కోరుకున్న కోరిక ఉందా నీ జీవితంలో? ఆబ్సెంట్ లేదు. ఇలాగా నేను ఆ సంకల్పం చేసిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు నేను వెళ్ళొస్తూనే ఉన్నాను అని అనగలిగిన సత్తా నీకుందా? ఎందుకు లేకుండా అయిపోతుంది అంటే నీకు అసలు ఆ కోరికే లేదు. అటువంటి తీవ్రతతో కూడిన కోరిక లేదు. నువ్వు అలా అంత తీవ్రతతో అమ్మవారిని కోరగలిగితే నిన్ను అనుగ్రహించడానికి ఆవిడ ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉంది, ఈ క్షణంలోనే అనుగ్రహిస్తుంది. ఇది మీకు చెప్పడం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. దీన్నే శంకర భగవత్పాదులు అయ్యో పిల్లలకి అందదేమో, దీన్ని నేను మరి కొంచెం స్పష్టంగా వీళ్ళకి చెప్తాను అన్నారు ఆయన. అందుకే మహానుభావుడు అంటారు, కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే కథంకారం బ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం అన్నారు. ఏమి ప్రౌఢిమతో కూడినటువంటి భాషో, ఏమి భావజాలమో మహానుభావుడిది. నిజంగా శంకరుడు కాలడి శంకరుడు, కైలాస శంకరుడు కనుక పడ్డాయి ఆయనకు ఆ మాటలు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయ. వాత్సల్యం అన్న మాట ముగ్గురికే వేస్తారు. ఒకటి గురువుకి శిష్యుడి పట్ల వాత్సల్యం, తండ్రికి బిడ్డల పట్ల వాత్సల్యం, గోవుకి తన దూడ పట్ల వాత్సల్యం. అందుకే గోవత్సము అంటారు. హిమవంతుడు పుట్టినది కూతురు కాదు, ఆదిశక్తి కూతురుగా ఉందని తెలుసు. అయినా చిన్నతనంలో ఎన్నో మార్లు ఆ గడ్డం పట్టుకుని ఇలా గడ్డం పట్టుకుని అమ్మవారిని ఎన్ని మాటలు బతిమాలాడో. అమ్మా నా తల్లి కదూ ఇంకా ఆటలొద్దమ్మా, ఇంట్లోకి వచ్చేయమ్మా అన్నాడు. నా తల్లి కదూ ఇంకా ఆ తపస్సు వద్దమ్మా, చిక్కిపోతున్నావమ్మా అని బతిమాలాడు. నా తల్లి కదూ అన్నం తినమ్మా అని బతిమాలాడు. నా తల్లి కదూ ఈ పట్టుబట్ట కట్టుకోమ్మా, పండగ కదమ్మా, ఇది కట్టుకుంటే నీకు బాగుంటుందమ్మా అని బతిమాలాడు. ఇన్ని మాటలు అందరూ ఆవిడ పాదాల మీద పువ్వులేస్తే ఇన్ని మాటలు ఆయన గడ్డం పట్టుకు బతిమాలాడు. ఈ శోభ హిమవంతుడికి ఎక్కడి నుంచి వచ్చింది? మేనక చూసిన చూపులోంచి హిమవంతుడు ఉద్ధరింపబడ్డాడు. మేనక కోరుకుంటే హిమవంతుడి వల్ల అటువంటి సంతానం కలిగింది. కాబట్టి ఇప్పుడు కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయ. హిమవంతుడు పట్టుకుంటున్నాడు అంటే మేనక కూడా పట్టుకుంటోంది. ఇద్దరికీ ఆ వైభవం కలిగింది. దాంతో సరిపోయిందా? గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయ. గిరీష గిరీష అని రెండు శబ్దాలు పరమశివుడికి. గిరీష అంటే పర్వత గుహయందు శయనించువాడు అని, గిరీష అంటే కైలాస పర్వతమునకు అధిపతి అని. కైలాస పర్వతమునకు అధిపతి అన్నమాట శంకరాచార్యులు వారు ఎందుకు వేస్తున్నారో తెలుసా అండి? కైలాసము అంటే కేళి జరుగునది. కేళి అంటే సృష్టి స్థితి లయములు, అంటే పరబ్రహ్మంగా చెప్తున్నారు పరమశివుణ్ణి. సృష్టి స్థితి లయములు చేసేటటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి స్త్రీకామము లేదు. మన్మధుణ్ణి కాల్చేశాడు. ఇటువంటి పరమశివుడు ఈవిడ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఈవిడ ప్రేమకి వశుడైపోయాడు. వశుడైపోయి కరగ్రాహ్యం శంభో ఆ చేత్తో పట్టుకుని గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయ. ఒక్కసారి కాదుట, నోదస్తం ఎన్ని మార్లో ఆ గడ్డం పట్టుకుని ఇలా పైకెత్తాట శంకరుడు. ఎందుకు పైకెత్తాడు? మన్మధుణ్ణి కాల్చిన పరమేశ్వరుడు ఇంత ప్రేమ కలిగిన భార్య అని తన మనసు ఆవిడ గెలుచుకున్న కారణం చేత ఇంత జ్ఞాని కూడా ఆవిడ గడ్డం పట్టుకుని పైకెత్తి ఆవిడ అధరము వంక చూసి ఆవిడ అధరపానం చెయ్యాలని కోరుకున్నట్ట. శంకరుణ్ణి ఈ స్థితికి తెచ్చిందనడానికి గుర్తు ఆ పట్టుకుని పైకెత్తిన గడ్డమేనమ్మా. మన్మధుణ్ణి కాల్చినటువంటి చూపు కలిగిన వాడు ఆ చేత్తో గడ్డం పైకెత్తాడంటే అమ్మాది నీ పాతివ్రత్య శోభని తెలియచేస్తోంది ఆ గడ్డం. కాబట్టి కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే. ఎంత చిత్రమైన మాటలు వేస్తారో చూడండి శంకరాచార్యులు వారు. అక్కడ శివ అన్న శబ్దమో శంకర అన్న శబ్దమో వేయలేదు, శంభో అన్నారు. శంభో అంటే నీకు సుఖమిచ్చేవాడు శంభువే, ఈ సుఖములు సుఖములా అన్న వైరాగ్యం ఇచ్చి మోక్షం ఇచ్చేవాడు శంభువే. అంత వైరాగ్యం ఉన్న శంభువు
ఈవిడ దగ్గరికి వచ్చేటప్పటికి గడ్డం పట్టుకుని పైకెత్తి అధరపానం చెయ్యాలనుకున్నాడు. అంటే అంతటి మహాజ్ఞానిని తన పాతివ్రత్యం చేత కట్టిపడేసిన తల్లి అని చెప్పడానికి గుర్తు ఆ గడ్డమే. కాబట్టి గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయ కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే కథంకారం భ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం అని శంకరాచార్యులు వారు అంటున్నారు. ఇప్పటిదాకా ఏమైనా శంకరాచార్యులు వారు కూడా ఉపమానం చెప్పారా నీ గడ్డం ఇలా ఉంటుందని? ఏం చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు మూడో పాదంలో. కరగ్రాహ్యం శంభో ముఖ ముకుర వృంతం గిరిసుతే గిరిసుతే అని పిలిచారు. ఓ పర్వతపుత్రి, పరమశివుడికి కూడా ఓ కోరిక ఉంది. ఏమిటా కోరిక? అద్దం చూసుకోవాలని. అద్దం చూసుకోవడం అన్న మాట ఎప్పుడు వస్తుందండి? బ్రహ్మచారి అయితే రాదు. ఎందుకంటే స్నాతకం చేసేంత వరకు అద్దం చూసుకోడు బ్రహ్మచారి. ఇంకా ఇక్కడి నుంచి నేను అద్దం చూసుకుంటాను, నేను తలకాయ దూకుంటాను అంటాడు. స్నాతకం వరకు వాడు ఎప్పుడూ అద్దం చూసుకుని ఉంటాడు బ్రహ్మచారి అంటే. ఇప్పుడు ఆయన అద్దంలో చూసుకుందామన్న కోరిక పుట్టింది అంటే పరమశివుడు ఏ ఆశ్రమంలో ఉన్నాడు? గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఆయనకి గృహస్థాశ్రమం ఏమిటి అసలు? పెళ్లి గృహస్థాశ్రమం ఎప్పుడు వస్తుంది? పెళ్లి చేసుకుంటే. ఆయన పెళ్లిందుకు చేసుకుంటాడు అసలు? మన్మధుడిని కాల్ చేసినవాడు చేసుకునేటట్టు తన పాతివ్రత్యంతో తన తపస్సుతో చేసి మెప్పించిన తల్లి ఆ తల్లి. ఎంత గొప్ప తల్లివి కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అద్దం చూసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు తన ధర్మం పాటించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన చూసుకునే అద్దం లోకంలో ఎక్కడుంది? కాబట్టి ఆయన ఒక అద్దంలో చూసుకుంటాడు తన ప్రతిబింబాన్ని. ఎందులో చూసుకుంటాడు? నీ ముఖమన్న అద్దంలో చూసుకుంటాడు. ఇప్పుడు అద్దం చూసుకునేవాడికి అద్దానికి ఒక పిడి ఉండాలి. ఆ పిడితో ఇలా అద్దం ఎత్తుతాడు. ఆయన చూసుకునే అద్దం నీ ముఖమైతే ఆ అద్దానికి ఉన్న పిడే నీ గడ్డం అన్నారు శంకరాచార్యులు వారు. అందుకని శంకరుడు ఆ గడ్డంతో ఇలా ఎత్తి తనని చూసుకుంటాడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పరమశివుడికి పార్వతీదేవి ముఖము అద్దమైతే శంకరుడు వచ్చి ఎదురుగుండా నిలబడి గడ్డం ఎత్తి ఇలా చూస్తే అమ్మవారి ముఖంలో ఎవరు కనపడతారు? పరమశివుడు కనపడతాడు కదండి. అమ్మవారి ముఖంలో పరమశివుడు కనపడితే అలా కనపడ్డం పరమశివుడికి సంతోషమా, పార్వతీదేవికి సంతోషమా? పార్వతీదేవి ముఖంలో పరమశివుడు కనపడేటటువంటి స్థితిని చూసిన ఇంకొకడికి సంతోషమా? మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పార్వతీదేవి యొక్క ముఖం దగ్గరికి వెళ్లి గడ్డం ఇలా పైకెత్తి ఇలా శంకరుడు చూసుకుంటుంటే అమ్మవారి ముఖంలో శంకరుడు కనపడుతున్నాడన్న విషయాన్ని ఎవరు చూశారు? ఎవరు చూశారండి? శంకరాచార్యులు వారు చూశారు. లేకపోతే మీకు ఎలా చెప్పారు ఈ మాట? శంకరాచార్యులు వారే కదండి అద్దమమ్మ అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యులు వారు అమ్మవారి ముఖం పరమశివుడికి అర్థమైందని చూశారు. అందుకనమ్మా గిరీశేనోదస్తం ముఖముకుర వృంతం గిరిసుతే. మన్మధుడే గుర్తొస్తున్నాడేమిటో ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఆ అద్దం పిడికిలి పట్టుకుని ఇలా పైకెత్తితే ఆవిడ ముఖమన్న అద్దంలో శంకరుడు కనపడుతున్నాడన్న విషయాన్ని చూసి మీకు చెప్తున్నది ఎవరు? శంకరాచార్యులు వారు చూశారు. అలా చూశారు కాబట్టి ఆయన మహాజ్ఞాని అయ్యారు కదండి. ఇది మీరు పట్టుకోవాలి ఆ శ్లోకంలో అర్థం. అంటే అమ్మవారి ముఖంలోకి శివుడు ఇలా చూస్తే అమ్మవారి ముఖంలో శివుడు కనపడింది శంకరాచార్యుల వారికి. అమ్మవారంటే ప్రకృతి. ప్రకృతిగా పురుషుడుగా కనపడినంత కాలం నీకు జ్ఞానం కలగలేదు. ప్రకృతిలో పురుషుడు ఎప్పుడు కనపడతాడో అప్పుడు నీకు జ్ఞానం కలిగిందని గుర్తు. ప్రకృతి అంటే పార్వతీదేవి ముఖం. ఇది చెట్టు, ఇది పుట్ట, అది చంద్రుడు, ఇది సూర్యుడు, అది గోడ, వాడు దొంగ, ఇది దొంగ, ఇలా అన్నంతసేపు అది ప్రకృతి. భగవంతుడెవరో ఒకడున్నాడు, వాడు ఇవన్నీ సృష్టించాడు. ఇవి అంటున్నంతసేపు ప్రకృతి వేరు, పురుషుడు వేరు. కానీ హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. హరిమయము కాని వస్తువు పరమాణువు లేదు. వంశపావన వింటే అని శుకుడు పరీక్షిత్తుతో అంటే నమ్మాడు అనుకోండి. పరీక్షిత్తు ఇప్పుడు చూశాడు అనుకోండి, దొంగ కాడు, దొంగ రూపంలో ఉన్న ఈశ్వరుడే. నమ చోరాయ చ శస్ప్యాయ చ భేన్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ వృక్షాయ చ హరిత్యాయ చ లోప్యాయ చ ప్రవాహ్యాయ చ విద్యుత్యాయ చ అన్నాడు అనుకోండి.
నీరు నువ్వే, ప్రవాహం నువ్వే, మెరుపు నువ్వే, విద్యుత్ నువ్వే, చీకటి నువ్వే, వెలుతురు నువ్వే, సూర్యుడు నువ్వే, చంద్రుడు నువ్వే, కాంతి నువ్వే, చెట్టు నువ్వే, ఆకు నువ్వే, హరితము నువ్వే, ఆకుపచ్చతనం నువ్వే, ఎండిపోయింది నువ్వే, దొంగ నువ్వే, నురుగు నువ్వే, అన్ని నువ్వే అన్నాడు అనుకోండి. ఇవన్నీ లేవా? ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏవి? ఈశ్వరుడు. ఇప్పుడు ప్రకృతి ఎందు ఎవరు కనబడుతున్నారు? పురుషుడు కనబడుతున్నాడు. పార్వతీదేవి ఎందు ఎవరు కనబడుతున్నారు? పరమేశ్వరుడు కనబడుతున్నాడు. ఇలా ఎవరికి కనబడ్డాడో వాడెవరు? వాడు మహాజ్ఞాని. వాడికి రుద్రాధ్యాయం అర్థమైంది. వాడు అభిషేకం చేయడం అంటే అది. సంతతధార శివలింగం మీద పడుతూ రుద్రాధ్యాయం చదవడం అంటే మనస్సు ఎప్పుడు దేన్ని చూస్తున్నా దాని యందు పరమేశ్వరుణ్ణి చూడ్డం. ఆ చూసే స్థాయికి నువ్వు ఎదిగిపోతే అప్పుడు అసలు ఇన్ని లేవు, ఒక్కటైపోయి ఉండిపోతుంది. ఈ స్థితికి ఎదిగిపోతే వాడు మహాజ్ఞాని అయిపోయాడు. అంటే వాడు మోక్షమును పొందాడు. వాడు ఆ జ్ఞాని లోకమునకు బోధించడానికి మాత్రమే ఇంకా ప్రారంధం పూర్తి చేసుకోవడానికి శరీరంలో ఉన్నాడు తప్ప ఇప్పుడు ఆయన సుఖ దుఃఖములకు సాక్షి. ఇప్పుడు ఆయనకి సుఖం లేదు, దుఃఖం లేదు. ఉండవా? శరీరానికి ఉంటాయి, కానీ ఆయన సాక్షి. ఆయన వాటికి మమేకము కాడు. కృష్ణ భిక్షు గారిని ఒక ఆయన అడిగారు, ఏమండి జ్ఞాని శరీరమునకు బాధ ఉండదా అని అడిగారు. భగవాన్ రమణులకు చేతి మీద రాచపుండేసింది, రక్తం కారిపోతూ ఉండేది. రక్తం కారిపోతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు చూసేవారు. పొద్దున్నే దాని మీద ఆకులేసి పుండు కట్టు కట్టేవారు. మరునాడు కట్టు విప్పుతుంటే దాన్ని సూర్యుడికి అభిముఖంగా పెట్టి విప్పమన్నారు కట్టు. అంటే ఆయన వచ్చి తోటలో కూర్చునేవారు, కట్టు విప్పుతున్నారు. విప్పుతూ ఆ ఆకులు ఇలా తీసేస్తే బడబడ కారిపోయేది నెత్తురిలాగా. కారిపోతే చుట్టూ ఉన్న వాళ్ళు చూసి అయ్యయ్యో ఎలా నెత్తురు కారిపోతోందో, ఎంత లోతు గొయ్యి పడిపోతోందో, బాధ పెట్టట్లేదా అనేవారు. అంటే రమణులు నవ్వుతూ అనేవారు, ఇది అపరశమంతకమణి. ఆనాడు 12 బారువుల బంగారం పెట్టేదే, అలా ఇది ఎర్ర బంగారం పెడుతోంది, అది పచ్చ బంగారం పెట్టేదనేవారు. ఇప్పుడు ఆయనకి అందులోనూ ఆనందమే. సుఖము దుఃఖము రెండు లేవు, దానికి సాక్షి ఆయన. ఈ శరీరమునకు సాక్షి జ్ఞాని. శరీరము తాను కాదు. ఈ శరీరము యొక్క బాధకు సాక్షి, శరీరము యొక్క సుఖమునకు సాక్షి. రమణుల్ని ఎవరో అడిగారు, మీరు నిద్రపోతారా అని అడిగారు. ఎందుకు పోదు? ఇది నిద్రపోతుంది అన్నాడు ఆయన. ఎంత తేడా చెప్పండి. ఇది నిద్రపోతుంది అన్నారు. మనమేమంటాం? నేను నిద్రపోయాను. నేనుకి నిద్ర లేదు. నిద్రపోయేది శరీరం, ఇంద్రియాలే పడుకుంటాయి. ఈ స్థాయికి వెళ్ళినటువంటి జ్ఞాని తన నిద్రకి తాను సాక్షి. ఈ సాక్షిత్వమునందు దొంగకు సాక్షి, దుంగకు సాక్షి, ప్రవాహమునకు సాక్షి, సూర్యునకు సాక్షి, అన్నిటికీ సాక్షి. ఈ స్థితిని నువ్వు పొందగలిగితే ప్రకృతిలో పురుషుడు కనపడుతున్నాడు. ఇలా కనపడితే ఎన్ని ఆభరణములున్నా ఆభరణములు కనపడవు, ఆభరణములలో బంగారము కనపడుతుంది. ఎన్ని బొమ్మలున్నా బొమ్మలు కనపడవు, బొమ్మల్లో మట్టి కనపడుతుంది. పూరీలే ఉన్నా, చపాతీలే ఉన్నా, అక్కడ చేసినటువంటి చిళ్ళలే ఉన్నా, లేకపోతే దాంతో చేసినటువంటి పునుకులే ఉన్నా, అందులో ఉన్న గోధుమ పిండి కనపడుతుంది. కానీ మారి మారి తయారు చేసిన పదార్థాలు కనపడవు. అంతటా ఉన్నదా గోధుమ పిండి అంటాడు. ఈ స్థితి కంటే నామరూపముల ఉండడానికి ఏది హేతువో ఆ సత్యమును పట్టుకున్న స్థితికి ఎదిగిపోతే వాడికి ప్రకృతి యందు పురుషుడు కనపడ్డాడు. అందుకే సీతమ్మని వెతుకుతానని వెతికినటువంటి హనుమ అంతకు ముందెప్పుడూ సీతమ్మని చూడకపోయినా చెట్టు మీద కూర్చుని అన్నారు, అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసితేక్షణ అన్నారు. కాళ్ళు చేతులు వేళ్ళు నుదురు దగ్గర నుంచి సీతమ్మ తల్లి కాదు, నాకు సీతమ్మలా కనబట్టలేదు, నాకు రాముడు కనబడుతున్నాడు అన్నారు. అందుకని భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. నాకు రాముడు కనపట్టలేదు, రాముడి నుంచి విడదీసిన సీత కనబడుతోంది అన్నాడు. 10 తలకాయలు తెగిపోయి. ఇది జ్ఞానికి అజ్ఞానికి ఉండే భేదం. అందుకని అది సుందరకాండ, ఉపాసనకాండ. అది సిద్ధి సర్గ. సీతమ్మ తల్లి దర్శనం అంటే సిద్ధి సర్గ అనడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు ప్రకృతి యందు పురుషుణ్ణి ఎవరు చూశాడో వాడు జ్ఞాని. ఇలాంటి దర్శనం చేసి మీకు చెప్తున్నది ఎవరు? శంకరాచార్యులు వారు. తన మీద పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆత్మస్థుతి, పెట్టుకోలేదు. ఇప్పుడు ఈ స్థితిని నువ్వు పొందాలంటే ఈ ప్రకృతి అంతా నీకు అర్థమే. ఇందులో నీకు శివుడు కనపడాలి, పురుషుడు కనపడాలి. అలా నువ్వు చూడ్డం రావాలి. అలా చూడ్డం రావాలంటే పట్టుకోవడం రావాలి. ఆ పట్టుకోవడానికి ప్రయత్నించేదే భక్తితో కూడిన కర్మాచరణము. తప్ప ఏదో అన్నాను కానీ అమ్మా అది మాత్రం ఎలా సరిపోతుంది అన్నారు. ఎందుకని?
కథంకారం భ్రూమస్తవ చుబుకం ఔపమ్యరహితం. అలా భక్తితో కూడిన కర్మాచరణం చేద్దామంటే మాత్రం వస్తుందా? ముహూర్తం పెట్టుకుని ఏకాదశి నుంచి భక్తిగా ఉంటానంటే భక్తి వస్తుంది ఏమిటి? అదే పూరియా శంకుస్థాపన ముహూర్తం పెట్టడానికి? ఈశ్వరానుగ్రహంగా రావాలి భక్తితో కూడిన కర్మాచరణం. కాబట్టి అమ్మ ఉపమానం నేను దానికి మాత్రం ఏం వేయగలను? ఇప్పుడు చెప్పండి, అమ్మవారి యొక్క గడ్డం ఒక్కదానికి ఉపమానం ఎందుకు వేయలేదో మీరు పట్టుకోగలిగారా? అది ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వెళ్ళిపోతుందో చూడండి ఆ నామం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అమ్మా నీ గడ్డానికి ఉపమానం వేయడం కుదరదమ్మా. ఎందుకని అంటే ఒక్కసారి నీ వంక చూసి భక్తితో నిలబడినా మేనకాదేవిలా పొందుతాడు. నీ యందు పరమేశ్వరుణ్ణి చూడడం వచ్చినా ధన్యత పొందుతాడు. అలా చూడడం చేత కావట్లేదు నాకు ఆ అదృష్టాన్ని ఇయ్యని భక్తితో పట్టుకున్నా ఆ అదృష్టాన్ని పొందుతాడు. అసలు ఆ భక్తితో ఉందామన్న భావన కలగడానికి, భగవంతుడు ఒకడు ఉన్నాడని తెలుసుకోవడానికి వెళ్ళి కూర్చుని వినేటటువంటి రోజు ఒకటి వస్తే కదా, నమ్మితే కదా ఆ రోజు వచ్చేది భక్తితో కూడిన కర్మాచరణం. ఆ రోజు ఇప్పుడు వస్తుంది. ఆ రోజు మనకు వచ్చుంటే ఇన్ని జన్మలు ఎందుకు వచ్చుండేవి? అంటే ఆవిడ అనుగ్రహం ఏనాడు కలుగుతుందో ఆనాడే నువ్వు ఇది వింటావు. ఆవిడ అనుగ్రహం లేని నాడు ఈ ఒక్క నామం విందామన్నా వినలేడు. ఈ అమ్మవారి అనుగ్రహం ఎవడికి ఉందో వాడు ఎక్కడున్నా ఈ నామం వింటాడు. ఇది ఆ నామానికి ఉన్న గొప్పతనం. ఇది విన్నాడో వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నది. కాబట్టి దీనికి ఎలా పోలికి చెప్తారు? చెప్పడం కుదరదు. దాని వాక్కులతో చెప్పడం కుదరదు. ఇది ఈశ్వరానుగ్రహమునకు నిర్ణయము. కాబట్టి ఇవాళ ఈ సభలో ఇంతమంది ఉండి విన్నారు. కాబట్టి ఏమిట దానికి సూచన? వారు ఈశ్వరానుగ్రహమును పొందుతున్నారని గుర్తు. ఈశ్వరుడి చేత వాళ్ళు తీసుకోబడ్డారు. నిలబడడం మీ వంతు. జారిపోతానంటే అదొద్దు అనుకుంటే ఇంకా ఎక్కాలి కదండి. కాబట్టి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. కాబట్టి నేను ఇవాళ శుక్రవారం మాఘమాసం మొట్టమొదటి రోజు అసుర సంధ్య వేళ కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా ఆ నామం వైపుకి వెళ్ళాలి అని అనుకున్నాను. అందుకని ఈ నామాన్ని ఇక్కడతో పూర్తి చేస్తున్నాను. అలాగని నేను అదేం మింగేసినట్టు కాదు. నేను పరమ విరోధిని అటువంటి ప్రసంగాలకి. లెక్కలు పెట్టుకుని నీ నామాలు పూర్తి చేయాలని చెప్పడం, ఇవాళ ఇంత ఇంత ఏదో సిలబస్ కవర్ చేయాలని ఉపన్యాసాలు చెప్పడం నా జన్మాంతరంలో లేదు. పరవశించడం కోసం చెప్పుకోవడం అంతే, దాని కొరకి. కాబట్టి ఇప్పుడు ఈ నామంలో వశిన్యాది దేవతలు అంటారు కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా. అమ్మవారి యొక్క కంఠం గురించి మాట్లాడుతున్నారు. కేశాది పాదాది పర్యంత మనకు వచ్చేటప్పుడు అమ్మవారి యొక్క ముఖమండలాన్ని పూర్తి చేశారు. పూర్తి చేసి ఇప్పుడు ఈ కంఠం దగ్గరికి వస్తున్నారు. ఈ కంఠం దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒకటి జాగ్రత్తగా పట్టుకోవాలి. కంఠం గురించి మాట్లాడలేదు వశిన్యాది దేవతలు. దేని గురించి మాట్లాడుతున్నారు? కంఠాభరణము గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ఆభరణము కంఠము వేరెన్ను అనుకోవచ్చా? అలా అనుకోవడానికి వీల్లేదు. కొన్ని ఆభరణములు ఏవై ఉంటాయంటే ఆ వ్యక్తి యొక్క స్థితికి సూచనలై ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క అస్తిత్వమునకు సూచనలై ఉంటాయి. మీకు నేను బాగా చెప్పాలి అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వచ్చింది అనుకోండి. ఆయన ఉపనయనం అయిపోయింది అని గుర్తు ఏమిటి? చేతికి ఒక ఉంగరం ఉంటుంది. ఉంగరం ఉందనుకోండి, ఆయన ఆచమనం చెయ్యాలి. ఆచమనం చేసేటప్పుడు కుడి చేతికి ఉంగరాలు లేకుండా లేదా ఉంగరం లేకుండా ఆచమనం చేశాడనుకోండి, ప్రతిరోజు నిత్తురు తాగిన వాడికి ఖాతా ఫలితం వేస్తారు. ఉంగరం ఉండి ఆచమనం చేయాలి. అందుకే ఉంగరం లేకపోతే దర్భ చుడతారు. దర్భ చుట్టి ఆచమనం చేయిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆచమనం చేస్తున్నాడు అంటే ఏమిటి? ఆయనకి ఉపనయనం అయిపోయిందని గుర్తు. ఆయనకి యజ్ఞోపవీతం ఉంది. ఆయన బ్రహ్మచారి. ఆయన గాయత్రిని ఉపాసన చేస్తున్నటువంటి వాడు, బ్రహ్మణ్య సిద్ధి కొరకు ప్రయత్నిస్తున్నవాడు అని గుర్తు. ఇప్పుడు పొరపాట్న కాని ఇంకొకలా కాని ఆ యజ్ఞోపవీతం జీర్ణమై కనపడింది. పెద్దలైన వారు అంగీకరించారు. పిలిచి చాలా నింద చేస్తారు. బుద్ధుందా లేదా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? యజ్ఞోపవీతం సరిగ్గా ఉంచుకోవాలని నీకు తెలియదురా అని అడుగుతారు. నాకు ఒక విషయం తెలుసండి. నేను ఒకసారి ఒక చోటుకి వెళ్ళాను. వెళితే అసుర సంధ్య వేళ అయింది. అయితే అందరూ సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళారు. ఒక 4-5 అక్కడే కూర్చున్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానమునకు సంబంధించినటువంటి పెద్ద ఆయన వాళ్ళకి కబురు చేశారు లోపలికి రమ్మని. మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారని అడిగారు. అంటే వాళ్ళందరూ లోపలికి వెళ్ళారని వాళ్ళు వస్తారని కూర్చున్నామన్నారు. వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు లోపలికని అడిగారు.
సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళారండి అన్నారు. మరి మీరు ఎందుకు వెళ్ళలేదని అడిగారు. మాకు రాదండి అన్నారు. ఆయన అన్నారు మీరు వెళ్ళిపోండి అన్నారు. మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడికి రావక్కర్లేదు, మీరు వెళ్ళిపోయి సంధ్యావందనం నేర్చుకోండి. ముందు నేర్చుకుని మీకు సంధ్యావందనం వచ్చిన తర్వాత ఇక్కడికి రండి. అదే రాని వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు, మీకేం అర్థం కాదు, మీరు భ్రష్టులు, కాబట్టి నేను మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి మీరు ఉండకూడదు, మీ పెట్లు తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. అంటే అసలు అస్తిత్వము ఉండడానికి, నిలబడడానికి, నువ్వనిపించుకున్న గౌరవానికి అది హేతువు. అప్పుడు అది నీ మొత్తం గౌరవానికి అది సూచన అయి కూర్చుంటే ఇంకిప్పుడు నీ గురించి చెప్పడం ఎందుకు, దాని గురించి చెప్తే సరిపోతుంది. నిన్ను గౌరవించారు, అక్కడ ఉండనిచ్చారు అంటే అది దానివల్ల గౌరవం వచ్చిందని గుర్తు. అలా అమ్మవారి కంఠం గురించి చెప్తే కంఠం కన్నా గొప్పదిగా, ఇప్పుడు కంఠము యొక్క గొప్పతనాన్ని అంతటినీ దేంతో ముడిపెట్టి చెప్తున్నారు? ఏ 3 ముళ్లతో ఉన్నదాన్ని చెప్తున్నారో అదే ఆ కంఠానికి గొప్ప అని చెప్తున్నారు. ఆ కంఠము అది అభేదమే. ఆ మాటకు వస్తే అది ఆవిడ యొక్క జీవము, అది ఆవిడ ప్రాణము. అందుకే మనకి పూర్వకాలంలో అది ఉంచుకునే అర్హతని కోల్పోగానే వాళ్ళ శరీరం కూడా వదిలేస్తుండేవారు. భారతదేశంలో కొన్ని చోట్ల అటువంటి ఆచారం ఉంటూ ఉండేది. కాబట్టి ఇప్పుడు అమ్మవారి గురించి చెప్తే కామేశబద్ధమంగళ్య సూత్ర శోభిత కంధర, మహాకామేశ్వరుడి చేత కట్టబడినటువంటి మంగళసూత్రము కంఠమునందు ప్రకాశిస్తున్నటువంటి తల్లి. ఇప్పుడు ఈ మంగళసూత్రము అందరూ కట్టించుకుంటారు లోకంలో. అందరూ కట్టించుకోవడానికి, అమ్మవారు కట్టించుకోవడానికి చాలా పెద్ద భేదం ఉంది. ఎందుకుంది అంటే వివాహమునందు అంతర్భాగము మంగళసూత్రధారణం. వివాహం ఎందుకు చేసుకుంటారు అంటే శాస్త్రం ఒకటే ప్రయోజనాన్ని చెప్పింది. ప్రధాన ప్రయోజనం ఏమి అంటే ఈ శరీరానికి ఆకలి ఎలా కలుగుతుందో, ఈ శరీరానికి దాహం ఎలా కలుగుతుందో, ఈ శరీరానికి బడలిక ఎలా కలుగుతుందో, ఈ శరీరానికి నిద్ర ఎలా కలుగుతుందో, ఈ మనస్సు ఎలా బడలిపోతుందో, అలా అత్యంత శక్తివంతమై నీ అంత నీవు నియంత్రించలేనిది, తొక్కి పెట్టావో అదును చూసి కాటు వేసేది ఒకటి ఉంది, అది మనస్సు. ఆ మనస్సు యందు అత్యంత ప్రమాదకరమైనది ఏది? కామము. ఈ కామమును ధర్మబద్ధం చేసేస్తే వాడు హాయిగా జీవితంలో రాణిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ కామమును ధర్మంతో ముడేసేయాలి. ముడేస్తే ఏమవుతుంది? దానికి అర్థం అనే పిల్ల పుడుతుంది. అందుకని ఇప్పుడు కామము ధర్మబద్ధం అయిపోవాలి. అందుకని ధర్మక్షేత్రంగా పట్టుకొచ్చి ఆడపిల్లని పురుషుడి పక్కన చేరుస్తారు. భారతీయ సంప్రదాయమునందు, సనాతన ధర్మమునందు భోగమునకు పత్ని లేదు. పత్ని ధర్మపత్ని. అందుకే సంకల్పం చెప్తే భోగపత్ని సమేతస్య అనో, కామపత్ని సమేతస్య అనో చెప్పరు, ధర్మపత్ని సమేతస్య. ఆమె నీకు ఎందుకు వచ్చింది? ధర్మమును నిలబెట్టుకోవడానికి వచ్చింది. ధర్మమునందు అంతర్భాగము నీ కామము కూడా ధర్మబద్ధం కావడం. కామము ధర్మబద్ధం అయితే ఏమిచ్చింది? ఆవిడొక్కతే ఇవ్వగలదు అర్థం ఒకటి. ఏమిటది? పుత్ర సంతానం లేదా సంతానం. ఆ సంతానం కలిగితే తప్ప నీకు పితృరుణం నుంచి విముక్తి లేదు. ఆ విముక్తి కలగాలంటే ఆవిడ ఉండాలి. ఆవిడ ఉంటే యజ్ఞం చేస్తావు, ఆవిడ ఉంటే యాగం చేస్తావు, ఆవిడ లేకపోతే నువ్వు చేయలేవు. కాబట్టి ఇప్పుడు ధర్మబద్ధమైన కామము చేత అర్థమును పొంది ధర్మబద్ధమైన అర్ధకామముల చేత మోక్షమును పొందడం కోసమని ధర్మబద్ధమైన పత్నిని ధర్మబద్ధమైన ఆచరణ కొరకు పురుషుడి పక్కకి తీసుకొచ్చే ప్రక్రియకి వివాహము అని పేరు. సనాతన ధర్మం అందుకు మాట్లాడింది వివాహకాండ గురించి. అంత గొప్పది వివాహకాండ. ఇందులో అంతర్భాగం మంగళసూత్రము. లోకంలో అందరూ ప్రధానంగా వివాహం దేని కొరకు అంటే కామమును ధర్మబద్ధం చేసుకోవడానికి. ఆవిడో ఎవరికి శుశ్రూష చేస్తోందో వాడి మీద మన్మథ బాణం వేస్తే మన్మధుడిని కాల్చేశాడు ఆయన. ఇక ఆయనతో పెళ్ళి ఏమిటి వీడికి? పోని తల్లి ఒప్పుకుందా? ఉమా అంది. ఆయనతో నీకు పెళ్ళి ఏమిటే? వద్దంది. వద్దమ్మా అసలు తపస్సు కూడా చేయకండి. పోని తండ్రి ఒప్పుకున్నాడా? తండ్రికి అంత సంతోషం లేదు. పోని వెళ్ళి తపస్సు చేసింది. ఆయనే వచ్చాడు బ్రహ్మచారిగా, ఆయన ఒప్పుకున్నాడా? వాడితో నీకు పెళ్ళి ఏమిటని ఆయన ఇంత చేశాడు. ఇంత కష్టపడి పాపం అన్ని పెళ్లికి సిద్ధం చేసింది, తయారయ్యింది. దిగంబరుడిగా వెళ్ళాడు వీధి ముందు నుంచి. వెడితే మేనక చూసి వీడితో నీకు పెళ్ళి ఏమిటో, నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతానంది. అప్పుడు పెళ్లి జరగొట్టుకునే ప్రయత్నం చేశాడు. తీరా తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. ప్రవర చెప్పాలి, ఈయన తాతగారి పేరు తండ్రి గారి పేరు ఏమిటన్నారు. ఎవ్వడికి తెలియదు, అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన ఒక్కడే. ఎందుకని?
నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీశ్రేయసే సత్యాయ అవ్యకుటుంబినే అన్నారు శంకరాచార్యుల వారు. ఆద్య కుటుంబినే మొట్టమొదటి ఉన్నవాడు ఆయనే. ఇప్పుడు ఆయనకి తండ్రి ఎవరు, తాత ఎవరు? తండ్రి తాత లేని వాడికి పెళ్లి పిల్లని ఎవరిస్తాడు? మళ్ళీ మొదటికి వచ్చింది పెళ్లి. సరే ఏదో నడిచింది అనుకోండి, మనం ఇక్కడ చేశాం కదా పార్వతీ కళ్యాణం, ఆఖరికి పెళ్లి అయింది. ఇప్పుడు చెప్పండి, లోకంలో పెళ్లికి పార్వతీ కళ్యాణానికి ఎంత తేడా? ఇంత గొప్పగా ఆవిడ తపస్సు చేసి మహాకామేశ్వరుడితో మంగళసూత్రం కట్టించుకుంది. ఆయన వచ్చి 3 ముళ్ళు వేయడమే వంగి ఆడదాని మెళ్ళో వేయించుకుంది ఆవిడ. ఇప్పుడు చెప్పండి, వెయ్యడం శివుడి గొప్ప, వేయించుకోవడం అమ్మ గొప్ప? అమ్మదే గొప్ప. ఏమంటే ఆవిడ అలా వేయించుకుంటే ఆవిడ గొప్ప ఏమో, మీరు ఎందుకండి అంత సంతోషపడిపోవడం? ఇప్పుడు మమ్మల్ని ఎందుకండి ఇలా కూర్చోబెట్టడం అంటారేమో. ఆవిడ అలా వేయించుకుంది కాబట్టి మీకు నాకు పరమేశ్వరుడి దర్శనం. లేకపోతే ఆయన మహాకామేశ్వరుడు మహాదక్షిణామూర్తి అయ్యి ఎక్కడో కూర్చుంటాడు అలా. ఇప్పుడు కరచరణాదులతో కదిలేటట్టుగా చేసి పక్కకి తీసుకొచ్చి కూర్చోబెట్టిందంటే ఆవిడ శక్తి. అందుకే చిదంబరంలో ఉంటే శివకామ సుందరి, మధురైలో ఉంటే మీనాక్షి. మన్ని రక్షిస్తుంది, శివుడికి భార్యగా ఉంటుంది. అందుకని 2 క్షేత్రాల్లో 2 పేర్లతో ఉంటుంది ఆవిడ. ఆవిడ ఇదండి కారణం. అమ్మవారు ఎక్కడ ఏ పేరుతో ఉన్నా అందులో గమ్మత్తులు ఉంటాయి. అందుకని ఆవిడే మీనాక్షి, ఆవిడే శివకామ సుందరి. ఆవిడ శివకామ సుందరిగా ఉంటే ఆయనకి భార్య, ఆవిడ మీనాక్షిగా ఉంటే నాకు మీకు అమ్మ. ఆవిడ మీనాక్షిగాను ఉంటుంది, శివకామ సుందరిగాను ఉంటుంది. అంటే మా ఆవిడ నా పిల్లలకి తల్లిగా ఉన్నప్పుడు నాకు భార్యగా ఉండకపోవడం, నాకు భార్యగా ఉన్నప్పుడు పిల్లలకి తల్లిగా ఉండకపోవడం, ఇన్ని ఉంటాయంటే. ద్విపాత్రాభినయనం అనేటటువంటిది బహుశా లోకంలో వచ్చింది మొట్టమొదట పార్వతీ పరమేశ్వరుడి దగ్గరే మొదలైంది. అనేక పాత్రాల అభినయం. ఎందుకని? ఏకకాలంలో జరిగిపోతూ ఉంటుంది. ఆడది భార్య ఈయనకి భార్యగా ఉంటుంది, పిల్లలకి తల్లిగా ఉంటుంది. ఈయన సంతోషంగా ఆవిడ వంక చూస్తాడు, పిల్లలు అమ్మని ప్రేమగా చూస్తారు, భక్తితో చూస్తారు. ఏకకాలమునందు అలా చూడబడడం ఆడదాని యొక్క గొప్పతనం. అలాగే అమ్మవారు చిదంబరంలో శివకామ సుందరి, పరమశివుడికి ఇల్లాలు. మధురైలో నాకు మీకు తల్లి. అక్కడ శివకామ సుందరిగా ఉన్న నాన్నగారికి భార్య అయినా మీకు మాత్రం అమ్మే, ఎప్పుడూ మీకు అమ్మే. పరమశివుడికి మాత్రం ఆవిడే శివకామ సుందరి. ఈ స్థితికి మొదలెక్కడా? ఆవిడ మంగళసూత్రం కట్టించుకున్న దగ్గర. అందుకు నా మంగళసూత్రానికి అంత గొప్పతనం వచ్చింది. కాబట్టి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా, ఇది మామూలు మాట కాదండి. ఈ మాట చాలా గహనమైన మాట. ఎందుకో తెలుసా అండి? ఏదో యథాలాపంగాను మిగిలిన తంతంతా ఆపేవా, తొందరగా మంగళసూత్రం కట్టించే అంటుంటారు. ఏదో ఎవరో అసలు వాళ్ళు వచ్చేస్తారు, పిల్లని ఎత్తుకుపోతారు అనుకుంటే, అంటే ఇంకా ఆ మంత్రాలన్నీ వద్దు, తాళి కట్టించే అంటుంటారు. ఏదో అక్కడక్కడ ఎప్పుడెప్పుడో చూసానేమో నేను, ఎక్కడో తెరల మీద. అలా కట్టించేసుకున్న మంగళసూత్రం కాదు. ఈయన మారిపోతాడేమో, మళ్ళీ కట్టించేయండి, గబగబా కట్టించేయండి, గబగబా కట్టించేయండి అని ఆవిడేం కట్టించేసుకోలేదు. ఎలా కట్టించుకుందో తెలుసా అండి? షరతు పెట్టి కట్టించుకుంది. శంకరుడు అన్నాడు బ్రహ్మచారిగా వచ్చి, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, దా చేయి పట్టుకో, చిటికిన వేలు తీసుకుపోతాను కైలాసానికి అన్నాడు. ఈ వెర్రొద్దండి ఆవిడ. అదేమిటన్నాడు? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని సతీ వివాహం చేసుకున్నావు, ఇలాగే ఏమైంది? నేను శరీరం వదిలిపెట్టవలసి వచ్చింది. అలా వద్దు, వైదిక ధర్మం ప్రకారం చేసుకో. ఇప్పుడే నీ ఊపిరి వేదం కదా, ఆ వేద ప్రమాణాన్ని ఎలా చెప్పిందో అలాగే నువ్వు నన్ను వివాహం చేసుకోండి అంటే. ఇప్పుడు సంప్రదాయం అంతా నడుస్తుంటుంది. నడుస్తుంటే అందులో అన్నీ ఎవరి వెలితి పైకి వస్తాయంటే శంకరుడి వెలితి పైకి వస్తుంటుంది. ఎందుకు వస్తుంది మీరు ఆలోచించండి. నేను అన్నానది కాదు, ఈవిడికే ఉందండి. వెనక బోలెడంతమంది ఉన్నారు. ఆయన వెనకాతలు ఎవరు ఉంటారు? ప్రమదగణాలు అందరూ ఉంటారు. ఆయన వెనక అందరూ ఉంటారు. ఆ మాటకు వస్తే లోకమంతా ఆయన వెనకాతలే ఉంటుంది. కానీ ఓ ప్రవర చెప్పాలి, ఎవరికి తెలుసు? అత్తవారింటికి పంపాలి. ఎవరున్నారు కైలాసంలో? ఆయన వెనకాతల తల్లి, తండ్రి, అక్క, చెల్లెలా, ఆడబడుచా, నీరాజనం ఇవ్వడానికి, హారతి ఇవ్వడానికి, లోపల తీసుకెళ్ళడానికి ఎవరున్నారంటారు? ఇక్కడైతే బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు ఈవిడ బలం పైకొస్తోంది, ఆయన బలహీనత పైకొస్తోంది. బలహీనత అంటే అవన్నీ బలాలే. బలహీనతలని మీరు అనుకోకండి. శంకరుడి కన్నా గొప్పవాడు ఎవరు ఉండడు. కానీ అర్థం చేసుకోలేని వాడికి ఏమైపోతుంది? వీళ్ళకి ఏమిటండి ఇలాంటి వాడికి పిల్లనిచ్చేశారంటారు. ఇది ఆయనకి వినపడింది అనుకోండి, పెళ్లి లేదా ఏమీ లేదని ఉత్తరం దులుపుకుని మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉంది వైదిక కళ్యాణంలో ఆయనతోటి. ఆవిడ అలాగే చేసుకోమంది. అంటే ఏమిటి ఆవిడ ధైర్యం? ఇంతమంది అర్థం చేసుకోలేకపోయినా అర్థం చేసుకున్న నేనా ఇన్ని కూర్చోబెట్టగలను. ఇది ఆవిడ ధైర్యం. ఆవిడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? నేను గౌరీదేవిని ఉపాసన చేస్తానంది. ఎవరా గౌరీదేవి? ఆవిడే. ఆవిడ ఉపాసన చేసి అంత శక్తి పొందింది. అందుకే
మంగళసూత్రం కట్టడం అంటే మామూలుగా కట్టకూడదండి. వివాహ క్రతువు ఎందు మంగళసూత్రం కట్టడం అంటే దానికి ఒక పెద్ద మర్యాద ఉంది లోకంలో. ముందు రోజు తడిపి ఆరబెట్టినటువంటి బియ్యాన్ని తీసుకోవాలి. మామూలు బియ్యం పనికిరావు మంగళసూత్రం తేవడానికి. అందులో ఎక్కడ తడి ఉండకూడదు. పళ్ళెంలో ఆ తడిపి ఆరబోసినటువంటి బియ్యాన్ని పోసి దాని నిండా పువ్వులు పరిచి దాని మీద రవికిల బట్ట వేసి దాని మీద మంగళసూత్రం పెట్టి సువాసినులు పట్టుకొస్తూ ఉంటారు. పట్టుకొస్తూ ఉండగా ముందు 16 జ్యోతులు ఉన్నటువంటి పళ్ళెలు పెడతాయి. వెడితే వాళ్ళు ఇంద్రాణీ దేవతలు అమ్మవారి యొక్క షోడశ కాంతులు పెడతాయి. వెడితే అనుగ్రహం సర్వమంగళా దేవత యందు ప్రవేశిస్తుంది. అప్పుడు మంగళసూత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెడితే వెంటనే కట్టడానికి వీల్లేదు. ఆడపిల్ల తండ్రికి ఒక బాధ్యత ఉంటుంది, చాలా పెద్ద బాధ్యత. ఏమిటో తెలుసండి ఆ బాధ్యత? తెర పట్టించడం. తెర పట్టించడానికి ఎంత పెద్ద బాధ్యత ఏముందండి? ఏ ఇద్దరిని పిలిచి పట్టుకోమంటే పట్టుకోరండి అని మీరు అడగచ్చు. అది కాదు తెర పట్టించడం అంటే. తెర పట్టించడం అంటే తెర అన్నది పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు తీసుకునేటటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ. దాని మీద ఎక్కడా ఏ మరకాలేనటువంటి తెల్లటి బట్ట తీసుకుని దాని మీద పరిమళ ద్రవ్యాలు వెయ్యాలి. అది మంచి సువాసనలు వెదజల్లాలి. దాని మీద శ్రీకారము కానీ స్వస్తిక్ మార్క్ కానీ ఈ 2 తప్ప ఇంకా ఏది ఉండకూడదు. నేను పెళ్లికి వెళ్ళాను. పెళ్లికెడితే ఆ మధ్యలో తెరబట్టారు. తెరబడితే నేను దాని మీద చూసి తెల్లబోయాను. చిన్న చిన్న చెంకీ బిళ్ళలతో కుట్టారు, అయ్యగారి దొంగ చూపులు, అమ్మగారి ఆకలి చూపులు అని. నేను చూసి తెల్లబోయి, అయ్యయ్యో ఇంత ఆకలి చూపులు దొంగ చూపులు ఉన్న వాళ్ళకి పెళ్ళెందుకు? పెళ్లికి చివరైన చేస్తారో అది చేసేసుకుంటే దరిద్రం వదిలిపోను కదా అనిపించింది నాకు. కాబట్టి అందుకు కాదు ఆ తెరపట్టేది. తెరపట్టడం అంటే అదొక హాస్యంతో కూడిన ప్రక్రియ అయిపోయింది ఇవాళ. దాని మీద ఏవో రాయకూడనివన్నీ రాసేస్తూ ఉంటారు, ఏవో పిచ్చి పిచ్చి మాటలన్నీ. అదేదో మధ్య మధ్యలో ఆ తెర ఇలా నొక్కేస్తూ ఉండడం. అంతవరకు ఎందుకండి? అసలు ఆ తెర పట్టడం అన్నది ఎంత గొప్పదో తెలిస్తే కన్యాదాత తాను పుట్టినటువంటి సంప్రదాయాన్ని అనుసరించిన వాడై యజ్ఞోపవీతం ఉన్నవాడైతే పైన చొక్కా బనీను విప్పి ఉత్తరీయం వేసుకుని కూర్చోవాలి. ఒళ్ళు కొవ్వి యజ్ఞోపవీతాలు ఉన్న వాళ్లే బనీని ఇప్పట్లేదు, ఉత్తరీయాలు ఇప్పట్లేదు, లాల్చీలు వేసుకుని కన్యాదానాలు చేస్తున్నారు. నేను గర్వపడతాను ఆ విషయంలో. అలా అవసరం లేకపోయినా నా మిత్రుడు రామకృష్ణారావు చొక్కా బనీను లేకుండా ఉత్తరీయం వేసుకుని కన్యాదానం చేశాడు ఇదే దేవాలయంలో. కోటేశ్వరరావు అంటే వంట పట్టినవాడు ఆయన శిష్యుడు. ఊరికే గురువుగారు మీ కాళ్ళు దొరికాయి, గురువుగారు మీ కాళ్ళు దొరికాయని దండాలు పెట్టిన వాళ్ళందరూ శిష్యులని నేను అనుకుంటున్నారేమో. అలా నేనేమనుకోను. నాకు తెలిసి ఎవరు శిష్యులు, ఎవడు ఆచరించాడో వాడు శిష్యుడు. అందుకే రామకృష్ణారావు అంటే నాకు ప్రాణం. కారణం ఏంటంటే తక్కువ నా దగ్గర ఉన్నట్టుంటాడు, తక్కువ మాట్లాడతాడు, అంతా నేను చెప్పిందే చేస్తాడు. ఎక్కడున్నా నేను చెప్పిందే చేస్తుంటాడు, నేను చెప్పనిది ఏది చేయడు. అలా చెయ్యాలా అని అనుమానం వస్తే నన్ను అడుగుతాడు వచ్చి. ఆయనే శిష్యుడు. రండి పెట్టేస్తున్నాను టైం అయిపోతుంది ఆఫీస్కి అంటుంటే మీకెందుకు నేను పంపించా, వడ్డించేశాను రండి అని 10 మాటలని. 10:15 అయిపోయింది, 10:30 అయిపోయింది, 11 అయిపోయింది. ఆవిడ డబ్బాలు సర్దుకుంటోంది అనుకోండి. మీరు నువ్వేం పలహారం పెట్టక్కర్లేదు, నేను బయలుదేరిపోతున్నాను వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే రండి అని గౌరవంగా పిలిచి మీరు పెట్టకపోతే, చేయవలసింది చేయకపోతే ఆగ్రహానికి గురవుతున్నారా లేదా? ఖచ్చితంగా గురైపోతారు. మీరు ఈ మంత్రంతో ఆ ముగ్గురిని పిలిచి 3 ఇయ్యి అని అడిగినప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే కనుబొమల మధ్య ప్రదేశాన్ని చూస్తూ నీ మనసులో ఇష్టదైవాన్ని తలుచుకో అని చెప్పింది. ఇది మానేసి వీడియో వైపు తిప్పిన బుర్ర నీ జీవితాన్ని రక్షిస్తుందా? నేను ఒక్క మాట చెప్తాను, నన్ను మన్నించండి, పిల్లలంత మంచి వాళ్ళు లోకంలో ఎవ్వరూ లేరు. నేను ఈ సభలో పెద్దవాళ్ళని పక్కకి పంపించేసి పిల్లలందరినీ కూర్చోబెట్టి నేను ఈ మాట చెప్తే, నేను యథార్థం చెప్తున్నాను, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వీడియో వంక చూడంటే మాకు జీవితం కావాలి, మేము చూడం, మేము భూమధ్యస్థానాలు చూసుకుంటా అంటారు. గడ్డి తింటున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే. నన్ను క్షమించండి, మీరు ఏమనుకున్నా నాకేం భయం లేదు. పంచకట్టుకున్న కోటేశ్వరరావు ఎవరికీ వెరవడు శాస్త్రానికి తప్ప. నేను ఎన్నో పెళ్లిళ్లలో చూశా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా కూర్చోకూడదేమో అని అంటే, కూర్చోండ్రా పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంకా ఏమిటి మా ముచ్చట ఇప్పుడు తీరుతుంది, ఇలా చూడాలనే కదా బతికున్నాం అంటారు. ఏమీ తెలియదు, పచ్చి అజ్ఞానం. కానీ మాకన్నీ తెలుసనేటటువంటి ఒక అహంకారంతో మాకిది ఆనవాయితీ లేదంటుంటారు. ఆనవాయితీ ఏమిటండి?
ఆనవాయితీ అన్న మాట ఒకటి ఉంటుందా? వేద ప్రమాణాన్ని పక్కన పెట్టేసి పెద్దరికం ఇచ్చారు కదా అని పేరు పెత్తనం చేసి జుత్తు తెగ కొరికినట్టు అక్కర్లేని మాటలన్నీ బోధ చేస్తుంటారు. ఇవాళ పెళ్లిళ్లలో ఏమైపోతోందంటే మగ పెళ్లి వారి వైపు ఒకవేళ ఆయనకి కోరికున్నా ఆడపిల్ల వైపు ఉన్నవాడు వినడు. ఆడపిల్ల వైపు ఆడపిల్లన కన్నా తండ్రికి కోరికున్నా అలా కన్యాదానం చేద్దామని మగపిల్లాన్ని కన్నా తండ్రి వినడం. ఒకవేళ వీళ్ళిద్దరూ మంచి వాళ్ళై అవగాహన ఉండి విన్నా ఆ పైన ఉండే ఘటాలు గ్రహాలు వినవు. కాబట్టి ఎప్పుడు జరుగుతాయి వైదికమైన వివాహాలు? వినాలంటే అందరి యందు పూనికి రావాలి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు రావాలి. ఉత్తినే మంత్రం రాలేదు, ఉత్తినే అటువంటి ప్రయోజనం రాలేదు. రేపు పిల్లలు పుట్టకపోయిన తర్వాత గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరగమని ఎవడు చెప్పాడు నీకు? మొట్టమొదటి సుముహూర్త సమయంలోనే భూమధ్యస్థానాన్ని చూస్తే పోయేది కదా. అప్పుడు చూడకుండా దిక్కుమాలిన వీడియో కోసం మెడతిప్పుతాడు. ఆ తర్వాత సమస్తమైన గుళ్ళ చుట్టూ తిరుగుతాడు, ఉపవాసాలు చేస్తాడు. ఎవడబడమన్నాడు దీన్ని? క్లీశం. ఎన్నో చోట్ల చూశానండి నేను. నాకు అందుకే ప్రపంచంలో ఇవాళ నాకు అత్యంత కష్టమైన పనేది అంటే పెళ్లికి రెండంటేనే నాకు బాధ. ఎందుకని అంటే ఈ అమర్యాద చూడ్డానికి బాధగా ఉంటుంది. అయ్యయ్యో ఎంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నారా అని ఆయన అడుగుతాడండి. అదేంటి జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత నేను ఆడపిల్లని చూశానయ్యా, ఇలా భూమధ్యస్థానాన్ని చూశాను, నేను చూసినదే సుముహూర్తమగుగాక, మీరందరి మాట అనండి అని అడుగుతాడు. అందుకే కన్యా నిరీక్షణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఇది గృహంతో అంటాడు. అంటే అయ్యా మీరందరూ అనండి ఇది సుముహూర్తమైంది అని అనండి అంటాడు. అంటే వీళ్ళు ఏమనాలి? అన్నం తినడానికి పశువులు వచ్చినట్టు రాలేదు పెళ్లికి. పెట్టిన వాడికి నిజాయితీ ఉంటే, వెళ్ళిన వాళ్ళకి ఆ సంస్కారం ఉంటే వీళ్ళు చేతిలో అక్షతలు పట్టుకుని చెప్పులు విప్పి వేదిక మీదకి వెళ్ళాలి. వెళ్ళి వీళ్ళందరూ నోటితో వీళ్ళు మాట అనాలి, కన్యా నిరీక్షణ ముహూర్తస్సు ముహూర్తోస్తు అని. అంటే నువ్వు ఈ పిల్లని చూసినటువంటి ముహూర్తము సుముహూర్తమగుచున్నది అంటూ అక్షతలు వెయ్యాలి. అబ్బే మాకు అదేం గుర్తుండవండి అన్నారు అనుకోండి, కనీసం ఈశ్వర వీళ్ళిద్దరూ కోరుకున్నట్టుగా ఇటు పుట్టినిల్లు అటు ఆయన ఆయుర్దాయం, ఆ పిల్ల చక్కగా పిల్లల తల్లై ఇద్దరు సంతోషంగా ఉండేటట్టుగా భగవంతుడా అనుగ్రహించు అని అక్షత వెయ్యాలి. అలా ఆశీర్వచనం చెయ్యాలంటే నీ కాళ్ళకి చెప్పులు ఉండకూడదు. వేదికల మీద పూర్ఫెలో ఒక్క పురోహితుడు తప్ప అందరికీ బూట్లు చెప్పులే. కొన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆ పిల్ల జీవితం దేని మీద ఆధారపడిందంటే ఆమె సుఖశాంతులు కట్టబోయే మంగళసూత్రం మీద ఆధారపడింది. ఈ తెచ్చినటువంటి జ్యోతుల యందు అమ్మవారి 16 కళలున్నాయి. ఆ దీపాలు వెలుగుతుంటే అందులో ఇంద్రాణీ దేవతలు ఉన్నారు. అందులో ఇంతమంది పతివ్రతలు జ్యోతుల రూపంలో వేదిక మీదకి వచ్చి కూర్చుని ఉంటారు, పళ్ళెం రూపంలో. ఇంతమంది అక్కడ ఉంటే కొబ్బరి బొండం మీద మంగళసూత్రం పెట్టుంటుంది. మంగళగౌరీ దేవతకి పూజ అవుతుంది షోడశోపచారాలతో. మేము ఆడబడుచులమని, మేము ఇంకొక హోదాలని కుర్చీలేసి కూర్చుంటారు వేదిక మీద. కుర్చీలో కూర్చోలేకపోతే నీకు మోకాళ్ళ నిప్పులైతే కింద కూర్చో. అక్కడ ఇంద్రాణీ దేవతలు 16 కళలు ఉంటే, అక్కడ ఇంతమంది మంగళగౌరీ దేవత ఉంటే నువ్వు కుర్చీలో కూర్చుని చెప్పులు ఆడించడానికా? నీ మెళ్ళలోనూ మంగళసూత్రం ఉందే, నువ్వు లేచి కళ్ళకద్దుకుంటున్నావే, అదా నువ్వు వైదికమైనటువంటి వివాహం నందు ప్రవర్తించవలసిన మర్యాద? ఏం తెలుసునని చెప్పులేసికెక్కి కూర్చుంటున్నావు. ఇంకా దారుణం ఇవాల్టి రోజున ఏమైపోయిందంటే, అక్కడ మంగళసూత్రం కడుతుంటే, అక్కడ జీలకర్ర బెల్లం పెడుతుంటే ఏమీ తెలియనటువంటి పిల్లలు, వాడితో కలిసి చదువుకున్న వాళ్ళు సెల్ ఫోన్లతో కెమెరాలు పట్టుకుని రే ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు అని. వాళ్ళ జీవితం అండి అది వాళ్ళ జీవితం. వాళ్ళ భద్రతంతా అందులో ఉంది, వాళ్ళ కష్ట సుఖాలన్నీ అందులో ఉన్నాయి, వాళ్ళ సంతోషం అంతా అక్కడ ఉంది. అటు చూడనివ్వరు. వాళ్ళు ఇలాగే ఉంటారు, ఇలా పెట్టి ఫోటోలన్నీ ఇలాగే ఉంటాయి. యు మస్ట్ బి అషేమ్డ్ ఫర్ ఇట్. నువ్వు సిగ్గుపడాలా ఫోటోలు చూసి, నువ్వు సిగ్గుపడాలా వీడియో చూసుకుని. అందుకా నీకు మంత్రం, అందుకా నీకు వివాహం, ఇందుకా సనాతన ధర్మం, ఇందుకా దేవతల్ని నువ్వు ఆహ్వానం చేయడం, ఇందుకా నీకు శుభలేఖ, ఇందుకా నువ్వు పెద్దల్ని పిలిచింది, ఇందుకా నువ్వు అక్షతలేమని అడిగేది. మర్యాద పాటించడం నేర్చుకోవాలి. ఇది పాటించడం నేర్చుకోని నాడు ఈ నామం చెప్పుకోవడం అనవసరం. మంగళసూత్రం తర్వాత కడతాడు. ఇప్పుడు ఇంత జాగ్రత్తగా పళ్ళెంలో బియ్యంలో పెట్టి తెచ్చినటువంటి మంగళసూత్రంలోకి 2 సూత్రములు తీసుకొస్తారు. శతమానాలంటారు. శతమానాలంటే ఇద్దరు 100 ఏళ్లు బతకాలన్న కోరిక. అందుకే శతమానం అన్న పేరెందుకు వచ్చిందంటే 100 నిష్కముల బంగారంతో చేయమని చెప్పారు దాన్ని. 100 నిష్కములు. అక్కడ మళ్ళీ ఏమంటారు తెలుసా అండి, మాకు ఆనవాయితీ ఇంతే మంగళసూత్రం. ఎందుకంటే ఇంకో రవ్వ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో అని బెంగ. పైగా మేము కట్నం తీసుకోవట్లేదండి,
కట్నం తీసుకోవడం ఏమిటి? ఇన్ని ఉద్ధరించడానికి ఆడపిల్లని ఇస్తున్నాం ధర్మపత్నిగా, కట్నం ఏమిటి అసలు? ఆ మాట ఎక్కడుంది? నీకేమైనా బహుమానం చెయ్యాలనుకుంటే మామగారికి తెలిసి ఏం చెయ్యాలో చేస్తాడు. నువ్వు గొప్ప అనుకుంటున్నావు ఆ మాట చెప్పుకోవడం? ఒక్కనాటికి కాదు, అది కితాబు కాదు, అసలు ఆ మాటే రాకూడదు నోటి వెంట. నీ వంశాన్ని ఉద్ధరించడానికి ఆడపిల్ల నీ ఇంటికి వస్తోంది, పొంగిపోవాలి నువ్వు. రామాయణం పొంగిపోయింది ఆ మాటకి. కనుక చూడండి, వైదికమైనటువంటి దోషాల్ని సవరించుకోకపోతే మనం ఇవాళ చేస్తున్నవి, ఈ నామానికి అర్థం చెప్పుకుని మనం పొందే ప్రయోజనం ఏముంటుంది మీరు ఆలోచించండి. నేను కఠినంగా మాట్లాడాలని మీరు అనుకోకండి, నేను ఎవరినీ కఠినంగా మాట్లాడటలేదు. అజ్ఞానము మన్నింపబడుతుంది, అహంకారము మాత్రము మన్నింపబడదు. కాబట్టి ఇప్పుడు ఈ మంగళసూత్రాల్ని 2 శతమానాలతో చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఇప్పుడు ఈ స్థితిలో ఈయన ఒక్క వంశాన్నే ఉద్ధరిస్తాడు, ఇటువైపు వంశాన్నే, పుట్టిన వైపే. ఆ పిల్ల ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్ళిపోతుంది. ఈయన ఇలా కట్టేయగానే ఆ పిల్ల వెళ్ళిపోతుంది ఆయనతోటి. ఆ పిల్ల అలా వెళ్ళిపోతే ఇంకా ఇటువైపు వారిని ఆ పిల్ల ఉద్ధరించలేదని మీరు అనుకుంటున్నారా? అలా వెళ్ళిపోవడంలోనే ఉద్ధరించేస్తుంది. అది మంగళసూత్రం యొక్క గొప్పతనం. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో సుఖ సంతోషాలతో ఆడుకుని పెరిగినటువంటి పెద్ద పిల్ల, ఏమీ తెలియకుండా అమ్మ 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 అంటూ అమ్మ వెంట తిరిగిన ఆడపిల్ల, నాన్నగారండి 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 అంటూ నాన్నగారి దగ్గర గారాబాలు ఒలకపోసిన ఆడపిల్ల, ముక్కు మొహం తిరిగినటువంటి వాడు 3 ముళ్ళు వేస్తే వాడి చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతోంది. ఏడవచ్చా అని అడిగింది శాస్త్రం. ఏడిస్తే అది అశుభం, ఏడవద్దని చెప్పింది. అలా ఆడపిల్ల వెళ్ళడం సనాతన ధర్మానికి పట్టుకోమరా. దానివల్ల నెలకి 3 వానల్లో 1 వాన ఆడదాని వల్ల కురుస్తోందండి. అలా వెళ్ళింది కాబట్టే ఈ జాతి బతికింది, ఈ జాతికి గౌరవం వచ్చింది. లేకపోతే గౌరవం ఎక్కడుంది? కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల ఆయన్ని నమ్మి ఇతడితోడి జీవితము నా జీవితమని వెళ్ళిపోతోంది. ఇలా వెళ్ళిపోవడానికే దీనికి ఒక పెద్ద ఇది చెప్పారు వేదంలో. దీనికి సంబంధించి ఒక గొప్ప మాట చెప్పారు మంగళసూత్రానికి. యథా వివాహే స్త్రియా కంఠే మంగళసూత్రం లింగం తద్వత్ అన్నారు. అంటే లింగం అంటే గుర్తు. ఆమె మెడలో మంగళసూత్రము దేనికి గుర్తు? 2 శతమానాలతో ఉంది. నేను ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళినా నేను అక్కడ బాగా ప్రవర్తించి మిమ్మల్ని కూడా నేను ఉద్ధరిస్తాను. అక్కడ నేను ధర్మంతో ఉంటే ఇక్కడ మీరు ఐశ్వర్యంతో ఉంటారు నాన్నగారు, బెంగ పెట్టుకోకుండా అక్కడికి వెడుతోంది. అక్కడ ధర్మాచరణంతో ఈ ఇంటి పేరు వదిలిపెట్టి ఆ ఇంటి పేరు బుచ్చుకుని, ఈ వంశాన్ని వదిలిపెట్టి ఆ వంశాన్ని బుచ్చుకుని, ఇక్కడ వారిని వదిలి అక్కడ వారి చెయ్యి పట్టుకుని వారిని ఉద్ధరిస్తోంది. ఉద్ధరించి 2 వంశాల్ని ఉద్ధరిస్తోంది. ఉద్ధరించగలిగినటువంటి చాలా గొప్ప హృదయం ఉన్న ఆవిడ ఈయన్ని అనువర్తించి వెళ్ళిపోవడం సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఈ స్థితి లేకపోతే లోకం లేదని నువ్వు గుర్తించడానికే ఆడదాని మెడలో 2 శతమానాలతో మంగళసూత్రాలని గుర్తుపెట్టుకో అంది వేదం. ఎంత స్తోత్రం చేసిందో చూడండి ఆడదాన్ని. కాబట్టి ఆ మంగళసూత్రానికి 3 ముళ్ళు వేస్తే ఒక్కొక్క ముడికి కుంకం పెడతాడు. అందుకే తాను పుట్టినదాదిగా ఎప్పుడు ఎన్నడూ ఎవ్వరతో అననటువంటి మాట మగవాడు ఆడదాంతో అంటాడు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే తం జీవ శరదాం శతం. ఇక నుంచి ఏమిటి గుర్తో తెలుసా? నేనెక్కడో ఉండొచ్చు, కానీ నేను ఉన్నానా లేదా అన్నది అనుమానింపబడచ్చు ఒకానొక నాడు అసలు. కానీ నేను ఎక్కడ ఉన్నా కూడా నా భార్య వంక చూస్తే తెలిసిపోతుంది ఆయన ఉన్నారని ఎలా తెలుస్తుంది? నీ మెడలో ఉన్న పసుపు తాడే నేనున్నాననడానికి గుర్తు. ఇప్పుడు చెప్పండి, అది కేవల పసుపు తాడా? కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు అనడానికి గుర్తు ఆ మంగళసూత్రం. కాబట్టి నేనున్నాను అని నమ్మడానికి ఇది హేతు అవుతోంది. నేను ఉండడం అన్నది దేని మీద ఆధారపడిందో తెలుసా? నక్షత్రాన్ని బట్టి గండం వస్తుంది. నా గండం దేని వల్ల తొలగుతుందో తెలుసా? నీవు అందులో ఉన్న సర్వమంగళాదేవతని నమ్మి నమస్కరిస్తే నా గండం పోయి నేను నీ మెడలో మంగళసూత్ర రూపంలో బతికుంటాను. నువ్వు 100 ఏళ్లు బతుకు అంటాడు. 100 ఏళ్లు బతికి సర్వమంగళాదేవతని ఆ గౌరీదేవికి రోజు నమస్కారం చెయ్యి. అందుకే భర్త పక్కనున్న మొదటి నమస్కారం మంగళసూత్రానికి. ఆవిడ అనుగ్రహంతో ఆ భర్త అలా కనపడుతూనే ఉంటాడు.
కాబట్టి ఇంత గొప్ప శక్తి దేని ఎందున్నది? మంగళసూత్రమనందున్నది. మీరు వివాహ కాండని జాగ్రత్తగా పరిశీలనం చేయండి. సప్తపది ఉంది, అప్పటికి 7 అడుగులు నడుస్తారు. ఆ తర్వాత 7 అడుగులు నడిచినట్టు ఏమైనా గుర్తుంటుందా? ఏముండదు. పాణిగ్రహణం చేస్తాడు, ఏమైనా గుర్తుంటుందా? ఏముండదు. ఆయన చెయ్యి ఈవిడ చెయ్యి ఆయన పట్టుకుని వదిలిపెట్టేస్తారు కాసేపటికి. యోక్త్రబంధనం చేస్తాడు, మొల చుట్టూ దర్భలతో పేరిన తాడు కడతాడు, ఉంటుందా? వదిలిపెట్టేస్తారు. గృహప్రవేశం చేసే ముందు ఆ పవిట కొంగులో మూట కట్టి పంపిస్తారు, ఉంటుందా? తర్వాత విప్పేస్తారు. ఈమెకి వివాహంలో చేసినటువంటి అంగములు ఉన్నాయో అవన్నీ అప్పుడు జరిగి ఆ తర్వాత అయిపోతుంటాయి. పాణిగ్రహణం అప్పుడైంది, అయిపోయింది ఆ తర్వాత. కానీ ఒక్కటి మాత్రం వివాహంలో అయిపోయిందని జ్ఞాపకం పెట్టుకుని ఇక జీవితంలో తీయనిదంటూ ఉంటే మంగళసూత్రం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు వివాహము యొక్క మొత్తం సారాంశం దేంట్లోకి వచ్చి నిలబడిపోయింది? మంగళసూత్రంలో నిలబడిపోయింది. ఇప్పుడు ఆ మంగళసూత్రాలను బట్టి పెళ్ళైపోయిందంటారు. ఆవిడ పాణిగ్రహణం చేసిందో లేదో నువ్వు చూడలేదు, ఆవిడ సప్తపది చేసిందో లేదో నువ్వు చూడలేదు, ఆవిడ మంగళసూత్రం చూసావు. ఆవిడ లక్ష్మీదేవండి, ఆవిడికి పెళ్ళి అయిపోయిందంటారు. ఆవిడ పార్వతీదేవండి, ఆవిడికి పెళ్ళి అయిపోయిందంటారు. ఇప్పుడు ఆమె ఒకరి ఇల్లాలు, లక్ష్మీ స్వరూప, పార్వతీ స్వరూప. దేన్ని బట్టి నిర్ణయిస్తున్నావు? మంగళసూత్రాన్ని బట్టి నిర్ణయిస్తున్నావు. శాస్త్రం అంది దీన్ని కంఠానికి ఎందుకు కడతారో నీకు తెలుసా? కంఠానికి కట్టడం వెనకాతల ఒకటే గుర్తు, ఆ కంఠంలో ఇది ఉంది కాబట్టి ఆయన ఉన్నాడు, ఆ కంఠంలో ఇది ఉంది కాబట్టి ఈవిడికి సంతోషం ఉంది. ఆయనతో కలిసి ఇటొచ్చి ఉద్ధరించడానికి ఆవిడ వచ్చింది. ఆయనే ఆవిడికి సర్వస్వం. ఇప్పుడు అదే లేనినాడు ఇన్ని ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి అన్నీ ఆవిడకుండడం, అన్నీ ఆయనకుండడం ఇదే. అందుకని ఇది కంఠంలో వేస్తారు. కంఠంలోనే ఎందుకు వేయాలి అంటే 2 కారణాలు చెప్పారు పెద్దలు. కంఠమునందు వేసినటువంటి మంగళసూత్రం గుండెల దగ్గర తగులుతూ ఉంటుంది. హృదయస్థానమునందు ఈశ్వరుడు యొక్క పాదద్వందం ఉంటుంది. ఇక్కడే కూర్చుని ఉంటాడు. నివార సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. ఆ మంగళగౌరీదేవి అందుకే పుస్తెలు తీసుకెళ్లి సువాసినుల మెళ్లల్లో పెట్టిస్తారు. ఒకసారి ఏ తల్లి ఆ సర్వమంగళా దేవతని ఆరాధన చేస్తోందో ఆ శక్తి మంగళసూత్రంలోకి రావాలని ఇప్పుడు అది రోజు గుండెల మీద తగులుతూ ఉంటుంది. రోజు పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వమునకు తగులుతూ ఉంటుంది. తగులుతుంటే అయ్యో ఈవిడ తన సౌభాగ్యాన్నంతటినీ తీసుకొచ్చి మన పాదాల దగ్గర పెట్టి నమ్ముకుంది. అమ్మా నీ పాదాల దగ్గర పెట్టుకున్నానమ్మా శతమానాల్ని, నేను 100 ఏళ్లు బతకడం కాదమ్మా, ఆయనతో కలిసి 100 ఏళ్లు బతకడం కోరుతున్నాను. దీన్ని నేను ఎవరి వల్ల కలుగుతుందని నమ్ముతున్నానో తెలుసా? నీ పాదాలు నమ్మానమ్మా. ఇది చెప్పడానికే ఆ శతమానాలు ఇక్కడ తగిలేటట్టుగా వేసుకుంటుంది ఆడది. ఏమి ఔదార్యం రా, నీ బతుకు ఆవిడ మెడలో ఉన్న మంగళసూత్రంలో ఉంది రా అది శాస్త్రం. అందుకని మంగళసూత్రం కంఠానికి ఆభరణంగా కడతారు. ఇది పతివ్రతా చిహ్నం, సుమంగళీ చిహ్నం, ఆడదాని ఔదార్యానికి చిహ్నం, సనాతన ధర్మము యొక్క గొప్పతనానికి చిహ్నం. 3 ముళ్ళు వేస్తారు. 3 ముళ్ళు అంటే సత్యం. ఏమండి ఇక్కడ తగలాలంటే ఇలా కట్టకూడదా అని అనుమానం రావచ్చు. అలా కట్టరు. ఎందుకు కట్టారో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఈ పైన తల ఉంటుంది, ఈ కింద శరీరం ఉంటుంది. ఈ పైన ఉండేటటువంటి తల ఆదేశములను ఇస్తుంది. ఈ ఆదేశములు వెన్నుపాము నుంచి పెడతాయి. వెన్నుపాము నుంచి నాడీమండలం అంతా ప్రసరణ ఉంటుంది. ఈ నాడీమండలం తలకాయ చేసినటువంటి నిర్ణయాలను రిసీవ్ చేసుకుంటుంది. ఈ కింద వచ్చినటువంటి కష్టాన్ని నివేదిస్తుంది పెద్ద మెదడికి. మీరు చిన్నప్పుడు చదువుకుంటుంటారు, ఇక్కడ చీమ కుడుతోంది అనుకోండి, చీమ కుడుతుంటే ఇక్కడ ఉన్న నాడులు ఏం చేస్తాయంటే తమంత తాముగా ఆదేశం ఇవ్వవు. ఇక్కడ చీమ కుడుతోంది, ఇక్కడ చీమ కుడుతోంది అని నాడులు వెన్నుపాము గుండా గబగబా సందేశం పైకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఇలా 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 నెంబర్ కొడితే ఎక్కడో ఉన్నవాడి సెల్లు మోగినట్టు ఇక్కడ చీమ కుడుతోందని నాడీమండలం వెన్నుపాములోంచి పైకి వెళ్ళి పెద్ద మెదడికి చెప్తుంది. పెద్ద మెదడు అంటుంది అక్కడ చీమ కుడుతుంటే కుడి చేతిని వెళ్ళి అక్కడ ఒక్కసారి ఇలా అనమను, ఆ చీమ చచ్చిపోతుంది అంటుంది. ఇప్పుడు ఈ సందేశం వెన్నుపాములోంచి కుడి చేతిలోకి వస్తుంది. ఈ కుడి చేయి కదిలి వెళ్ళి ఇక్కడ ఇలా అంటుంది, మంట తగ్గిపోయినది. ఇప్పుడు చెయ్యి అలా అంటూ ఉండడం వల్ల మంట పుడుతోంది, మళ్ళీ సందేశం పెడుతుంది. అయితే కుడి చేతిని వెనక్కి వెళ్ళిపోమ్మను, చెయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పెద్ద మెదడు పడుకుంటుంది. నిద్రపోవడం అంటే పెద్ద మెదడు పడుకోవడమే కదండి. పెద్ద మెదడు పడుకుంటే అప్పుడు వెన్నుపం రిఫ్లక్స్ యాక్షన్ అంటారు, అంటే అసంకల్పిత ప్రతీకార చర్య అలవాటు అయిపోయి అది చేసేస్తుంది. ఎలా చేసేస్తుంది అంటే చీమ కుడుతోంది అనుకోండి, నిద్దట్లో చీమ కుడుతోందని పెద్ద మెదడికి వెళ్ళదు, పడుకుంటుంది. కానీ ఈ చెయ్యి వెళ్ళి ఇలా కొట్టేస్తుంది, కొట్టేసి ఇలా గోకేస్తుంది, ఆ చీమ చచ్చిపోతుంది.
అంటే ఇంతకు ముందు పెద్ద మెదడు ఏం చెప్పడం అలవాటు చేసిందో అలాంటి పనులే చేస్తుంది. ఇంతకు ముందు పెద్ద మెదడు చెప్పింది కాదనుకోండి, ఆ సమస్యకి సమాధానం లేపేస్తుంది పెద్ద మెదడుని. ఇదేదో సమస్య వచ్చింది ఏమైనా చెప్పి ఏం చేయాలంటే లేస్తాడు నిద్రలో. పెద్ద మెదడు లేవడం. ఇది భర్త, ఇది భార్య. ఈ భర్త చెప్పిన మాట ఇది వినడమే తప్ప ఇలా చెప్పడం ఏంటి బుర్రకాయని ఇది ఎప్పుడు అనలేదు. ఇది దీన్ని వింది కాబట్టే నీ బతుకు బాగుంది. భార్యాభర్తలిద్దరూ ఇలా కలిసి ఉండాలి. ఇలా కలిసి ఉండడానికి ఇక్కడ ఆదేశాలు ఇందులో బాధలు ఇందులోకి చేరి ఈ రెండు దేని వల్ల సమన్వయం అవుతున్నాయంటే దీనివల్ల. ఇందులోంచి సందేశాలు పైకెడుతున్నాయి, కిందకు వస్తున్నాయి. వస్తుంటే ఇది ప్రధానంగా ఉంది. దీంట్లోంచే కష్టాలు, సుఖాలు, సంతోషాలు వాక్కులుగా వచ్చి ఆనందంగా జీవనరథం వెళ్ళిపోతోంది. ఇన్నింటికి దీనికి మధ్యలో కాలవగా ఉన్నటువంటి ఈ కంఠం ఎలా ప్రమాణమో అలా భార్యాభర్తల మధ్య సమన్వయం కూడా అలా ఉండాలని మేము కోరుకుని ఇక్కడే కట్టిస్తున్నాం. మంగళసూత్రం అని కంఠానికే కట్టిస్తారు. ఇప్పుడు ఇక్కడే మనకి స్వరపేటిక ఉంది, విశుద్ధి చక్రం ఉంది. వాక్కులు ఇక్కడి నుంచే వస్తాయి. వాక్కులంటే పదములు, మాటలంటే శబ్దము, అర్థము. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగద పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థము ఎలా కలిసిపోయి ఉంటాయో భార్యాభర్త అంతలా కలిసి ఉండాలి మనస్సుల చేత. అంతలా ఒకరి మనస్సు ఒకరికి తెలిసి ఉండడమే మంగళసూత్రం అని గుర్తు. అందుకే సనాతన ధర్మమునందు ఆ మంగళసూత్రానికి అంత గొప్ప స్థితిని ఇచ్చేశారు. ఆ మంగళసూత్రం ఉన్నది, ఆ ఇల్లు సంతోషంగా ఉన్నది, ఆమె సంతోషంగా ఉంది, ఆయన సంతోషంగా ఉన్నాడు, ఆ పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఇన్నిటికీ ఏది కారణం? ఆ మంగళసూత్రమే. దాన్ని కేవలం పసుపు తాడంటావేమో అనవద్దు. దానికి ఇంకా అమ్మవారి అనుగ్రహం కలగాలి. తాళిబుట్టను తాటాకు తీసుకొచ్చి కట్టాలి. కట్టించేటప్పుడు అసలు యథార్థమునకైతే ఏమిటో తెలుసా అండి? పసుపు తాడే ప్రశస్తము అంది శాస్త్రం. ఎందుకంటే అస్తమానం కాస్త పసుపు తీసుకుని ఇలా రాసేసుకుంటారు. ఎప్పుడూ మంగళప్రదం అయిపోతుంటుంది ఆ పసుపు చేత. వేరొక లోహంతో చేసిన దానికి అలా పసుపు రాయడం కుదరదు. శతమానానికి పసుపు పెట్టవలసి ఉంటుంది అంతే. కాబట్టి ఆ పసుపు తాడుకి, ఆ పసుపుతనానికి, ఆ మంగళసూత్రానికి అంత గొప్ప స్థితినిచ్చారు. ఈ సూత్రము ఒక్క వ్యక్తికి కాదు. ఈ సూత్రములన్నీ కలిసి జగత్తుకే మంగళసూత్రమయ్యాయి. అందరి మంగళములు, అందరి మనశ్శాంతులు, అందరి సుఖ సంతోషములు అందులో ఉన్నాయి. ఇంతమంది సుఖ సంతోషాలకి హేతువైనటువంటి మంగళసూత్రాలన్నీ పదిలంగా ఉండడం అమ్మవారి చేతిలో ఉంది. అమ్మవారి చేతిలో అంత సంతోషంగా ఉండడానికి కారణం ఆయన తన వశంలో ఉండడంలో ఉంది. వశంలో ఉండడం అంటే ఆయన ప్రసన్నుడై పక్కన కూర్చోవడంలో ఉంది. ఆయన చేత తను కట్టించుకున్న మంగళసూత్రంలో అమ్మవారికి ఆ సంతోషం ఉంది. ఆ మంగళసూత్రం గురించి విన్న వాళ్ళకి వాళ్ళ మంగళసూత్రాలు 10 కాలాలు నిలబడ్డంలో ఉంది. ఇది ఆ మంగళసూత్రం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఆ మంగళసూత్రం గురించి వింటే అన్ని సంతోషాలు కలుగుతాయి, అన్ని సుఖాలు కలుగుతాయి, అన్ని శాంతులు కలుగుతాయి, అన్ని తప్పులు దిద్దబడతాయి. కాబట్టి కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా, దీనివల్ల అన్యోన్యత కలుగుతుంది. ఎంత అన్యోన్యత కలుగుతుంది అంటే శంకర భగవత్పాదులు అంటారు సౌందర్యలహరిలో, ఆయన ఒక చమత్కారంతో కూడినటువంటి శ్లోకం ఒకటి చేశారు. భుజాశ్లేషాన్ నిత్యం పురదమయితు కంటకవతి తవాగ్రీవాధత్తే ముఖ కమల నాళ శ్రియమియం స్వతశ్వేతాకాలాగరు బహుళ జంబాలమలిన మృణాలీలాలిత్యం వహతి యదధో హారలతిక అన్నారు. అమ్మా, ఈ మంగళసూత్రం ఇక్కడ కట్టించుకున్నావు కదా, ఇక్కడ మంగళసూత్రం కట్టించుకోవడం వల్ల నువ్వు ఏ స్థితిని పొందావో తెలుసా అంటే, నీ ముఖం పద్మమైంది, నీ కంఠం పద్మనాళమైంది అన్నారు. ఏమిటి శంకర, చాలా చమత్కారంగా చెప్పావు, బాగుంది, ఏమిటి మళ్ళీ చెప్పు. నీ ముఖం పద్మమైందమ్మా. ఓహో, నా ముఖం పద్మమైంది, బాగుంది. ఇంతకుముందు కూడా చాలా మాటలు చెప్పావు ఈ మాటలు. ముఖ పద్మమని బాగుంది, సువాసనతో కూడి ఉంటుంది. పరమశివుడు అనేటటువంటి తుమ్మెద ఎప్పుడు ఆ ముఖం అనేటటువంటి పద్మం మీద విహరిస్తూ ఉంటుంది. అమ్మ సహజమైనటువంటి సుగంధంతో ఉంటుంది, బాగా విచ్చుకుని ఉంటుంది, చక్కగా స్వచ్ఛంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, సువాసనతో ఉంటుంది. సరిపోయింది. మరి కంఠం పద్మనాళం అమ్మా. ఓహో, పద్మనాళమా, బాగుంది, పద్మనాళం అన్నావు. కానీ పద్మనాళం అయితే మరి తామర పువ్వు ఎంత సుకుమారంగా ఉన్నా ఆ దానికి ఉండేటటువంటి గొట్టం, ఆ నాళం ఎంత అందంగా ఉన్నా దానికి చిన్న చిన్న ముళ్ళు లాంటివి ఉంటాయి. ఇలా త్రిభుజాకారంలో ఇలా గీస్తే కొంచెం గీసుకున్నట్టుగా ఉంటాయి మెత్తగా.
అలాంటి ముళ్ళు ఎక్కడున్నాయి, మరి నా కంఠానికి అలాంటివి ఉండవు కదా అంటే శంకరాచార్యులు వారు అన్నారు, లేకపోవడం ఏంటమ్మా, ఉంటుంటాయి. అదేమిటయా, అలా ఎవరు చెప్పలేదే, ఏ కవులు చెప్పలేదే. నాకు అలా ముళ్ళు ముళ్ళుగా ఉండడం, అలా పొక్కుల్లో ఉండడం నాకేం లేదు కదా, కంఠానికి ఎలా సరిపోతుంది తామర తూడుతో నా కంఠం అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నీకు తెలియదమ్మా, ఉంది. ఎప్పుడో తెలుసా, తవ గ్రీవాదత్తే ముఖ కమల నాళశ్రియమియం స్వతశ్వేతాకాలాగరు బహుళ జంబాలమలినా తల్లి భుజాశ్లేషాన్నిత్యం పురదమయితు కంటకవతి. ఆ మంగళసూత్రం కట్టించుకున్నావు కదా, కట్టించుకుని ఆయన్ని అనువర్తించి కైలాసానికి వచ్చేసావు కదా, ఆయన్ని ప్రీతితో సేవించి ఆయన మనస్సు చూరగొన్నావు కదా, ఇంత మంచి భార్య అన్న సంతోషంలో పరమశివుడు వచ్చి తన యొక్క పెద్ద పెద్ద బాహువులతో నిన్ను ఇలా కౌగిలించుకుంటాడు. కౌగిలించుకుంటే మెరుపు తీగలా సన్నగా ఉండేటటువంటి నువ్వు ఆయన కౌగిటిలో ఒదిగిపోతావు. ఒదిగిపోయినప్పుడు నీ శరీరం అంతా సరిపోయేటట్టుగా ఇలా చేతులతో గట్టిగా కౌగిలించుకొని దగ్గరకి తీసుకుంటే ఇంతటి పరమశివుణ్ణి, మన్మధుణ్ణి కాల్చిన వాణ్ణి నన్ను ఆలింగనం చేసుకునేటంత జాగ్రత్తగా ప్రీతితో అనువర్తించగలిగాను. ఆయన ప్రేమ చూరగొన్నానని ఆయన చేతులు నిన్ను పట్టుకున్నప్పుడు సంతోషంతో నీకు పులకాంకురాలు వస్తాయి. అప్పుడు ఇక్కడ లేచిన పులకాంకురాలు తామరతూడు మీద వచ్చిన పొక్కుల్లా ఉన్నాయమ్మా అన్నారు. అమ్మ బాబోయ్ శంకరా, అక్కడ వరకు వచ్చేసామన్నమాట. సరే బాగుంది. మరి తామర తూడు కంఠం అయితే అది ఇలా బురద లోపలికి ఉన్నప్పుడు ఆ లోపల ఇలా తూళ్ళు కింద ఉంటాయి కదా, పక్కనే తీగల కింద ఉంటాయి కదా, మరి అవన్నీ ఏమిటని అడిగింది అమ్మవారు. అడిగితే అమ్మా అది పెద్ద విశేషం కాదు, నేను చెప్తాను తల్లి. నువ్వు మెడలో ముత్యాలహారాలు వేసుకుంటావు కదా, నువ్వు శరీరం అంతా అగరు పూసుకుని ఉంటావు సుగంధం కోసమని. నల్లటి అగరు పూసుకునేటప్పటికీ ఎర్రటి తల్లివైనా ఆ గుండెలంతా కొద్దిగా నల్లగా అగరుతోటి ఈ మెడలో వేసుకున్నటువంటి ముత్యాలహారాలు, మెడలో వేసుకున్నటువంటి ఇతర హారాలు అన్నీ ఆ అగరుతో కలిసి కొద్దిగా మట్టెంటుకున్నట్టుగా ఉండి కొద్దిగా బురదగా ఉన్నట్టు ఉంటుంది. అదేనమ్మా తామల తూడు పక్కన ఉన్నటువంటి బురదతో కూడినటువంటి తూండ్లు అన్నారు. ఓహో, ఇక్కడి నుంచి పైకొచ్చి ముఖాన్ని మాత్రం పద్మం చేశావా? దీనికంతటికీ కారణం నేను కట్టించుకున్న మంగళసూత్రం, పరమశివుణ్ణి అనువర్తించడం, దానివల్ల నన్ను కౌగిలించుకోవడం. ఎంత గొప్పగా చెప్పావయ్యా శంకర. మంగళసూత్రం యొక్క గొప్పతనం అమ్మవారు శంకరుణ్ణి ఇప్పటికీ మన దర్శనార్థం తండ్రి మనకి దర్శనం ఇప్పించడం కోసం తీసుకొచ్చి అలా కూర్చోపెట్టగలిగిందని ఆవిడ పాతివ్రత్యాన్ని కీర్తించారు. ఆయన అంటారు, గళారేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమానయువతే. తల్లి గళేరేఖాస్తిస్రో గతి గమక గీతైక నిపుణే. అమ్మవారి యొక్క కంఠం మీద ఇలా 3 గీతలు ఉంటాయిట. ఈ 3 గీతలు ఉండడానికి పెద్ద శాస్త్రం చెప్పారు పెద్దలు. మగవాడికైతే యాడమ్స్ యాపిల్ అంటారు. యాడమ్స్ యాపిల్ అంటే కంఠం మీద కొంచెం ఇలా ఉంటుంది, త్రిభుజాకారంగా చిన్నది. ఇది ఎందుకు ఉంటుంది అన్నారు. ప్రతి పురుషుడు యందు పరమేశ్వరాంశ ఉంది అన్నారు. ఎలా ఉంది అన్నారు. శంకరుడు హాలాహలం తాగుతున్నప్పుడు పార్వతీదేవికో ముచ్చటేసిందిట. ఈయన ఎప్పుడు ఏమన్నా చేయించుకోండి అంటే నాకెందుకు అంటారు మహాజ్ఞాని. ఇంత తెల్లగా ఉంటారు కదా, ఎలాగో మెళ్ళో ఏమీ వేసుకోరు, గభాలను ఆ కంఠం దగ్గర హాలాహలం ఆపేస్తే నల్లగా ఉండి ఓ నీలమణి వేసుకున్నట్టు ఉంటుందని ఆ కంఠం దగ్గర ఇలా పట్టుకుని ఆపిందిట. ఆపితే కంఠం దగ్గర ఉండిపోయిందిట. అది పరమశివుడి యొక్క కంఠంలో హాలాహలం ఉండిపోతే ఆయన యొక్క అంశతో వచ్చిన పురుషులందరికీ అది యాడమ్స్ యాపిల్గా వచ్చిందిట. ఆ క్రైస్తవ సంప్రదాయంలో యాడమ్స్ యాపిల్ అంటారు. అంటే కంఠం దగ్గర ఉండేటటువంటి కొంచెం ఉబ్బెత్తుగా ఉండేటటువంటిది శివాంశ. అలా ఎవరికైనా లేకపోతే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఎక్కువ ఉందని గుర్తు. పార్వతీ అంశతోనే ఉన్న పురుష స్వరూపం అని శ్యామశాస్త్రి గారు. కాబట్టి అది మగవాడికి ఇలా ఉంటుంది, ఆడదానికి 3 గీతలు ఉంటాయన్నారు. ఈ 3 గీతలు ఏమిటో తెలుసా? మహాజ్ఞాని అయినటువంటి పరమశివుణ్ణి కూడా పక్కన కూర్చోపెట్టుకుని ఆయన కూడా మన యొక్క కష్ట సుఖాలు చూసేటట్టుగా చెయ్యగలిగినటువంటి త్రిగుణములతో కూడిన వాడిగా శంకరుణ్ణి కిందకి దింపి తీసుకొచ్చినటువంటి స్థితి అమ్మవారి కంఠం మీద 3 మడతలు, 3 గీతలు. ఈ 3 గీతలే మహాపతివ్రతల యొక్క సూచనలు. ఆ 3 గీతలు ఎవరికి ఉంటాయో వాళ్ళు సంగీతంలో చాలా గొప్ప స్థితిని పొందుతారని
మహాభక్తులై సాక్షాత్ అమ్మవారి అంశని పొంది ఉంటారని గుర్తు. కాబట్టి సాముద్రికం అలా మాట్లాడుతుంది. అమ్మవారి కంఠం మీద మూడు మడతలు చూసి శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నాకైతే ఏమనిపిస్తోందో తెలుసా, సంగీతంలో గ్రామము అని ఒకటి ఉంటుంది. ఈ గ్రామమునకు షడ్జ మధ్యమ గాంధార అని 3 హద్దులు. బాగా పైకి పాడారనుకోండి షడ్జ, మధ్యమంలో పాడితే మధ్యమ, గాంధార అంటే కింద స్థాయి. ఈ 3 గ్రామములు అంటారు. సంగీతం బాగా తెలుసున్నటువంటి వాళ్ళైతే సంగీతాన్ని పాడేటప్పుడు దాన్ని క్రమబద్ధంగా పాడేటటువంటి వాళ్ళు మార్గ సంగీతము అంటారు. అలా కాకుండా రంజకత్వం కోసం పాడతారు. అంటే దానికి సంగీతం ఉండదు, దానికి రాగతాళధ్వనులతో సరిపోయి ఉండదు, కానీ పాట వినడానికి చాలా బాగుంటుంది. వినడానికి బాగుండి రంజకత్వంతో మాత్రమే ఉన్నటువంటి సంగీతాన్ని దేశీ సంగీతము అంటారు. ఓ కోయిల కూస్తోంది అనుకోండి, చాలా బాగుంటుంది, కానీ కూ కూ అన్న దాంట్లో స్వరమే ఉంది, రాగతాళాలు ఏమిటి, షడ్జమమా మధ్యమమా గాంధారమా లేకపోతే తోడి రాగమా ఆనంద భైరవ శంకరాభరణంతో కలిసిందా, ఏ స్వరం వేస్తున్నారు, ఏ స్థాయిలో ఉంది, దాని శృతి ఎంత అని అడిగారు అనుకోండి చెప్పలేరు. కానీ పరమ గొప్ప సంగీత విద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే ముందు శృతి పెట్టుకుంటాడు, ఇంత స్థాయిలో పాడతాను అని నిర్ణయం చేసుకుంటాడు. నిర్ణయం చేసుకుని కీర్తన ప్రారంభం దగ్గర నుంచి కీర్తన చివరి వరకు కూడా ఆ హద్దులోనే పాడతాడు. ఈ హద్దు దాటకుండా పాడతాడు. ఒక కీర్తన చేసేటప్పుడు చాలా మంద్రంగా పాడితేనే బాగుంటుంది. ఇది గీత అంటారు. గీత అంటే గీతం, గీతంలో సాహిత్యం ఉంటుంది. ఇప్పుడు ఈ సాహిత్యాన్ని బట్టి పాట పాడాలి. ఇప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఇదేంటి అమ్మా నీకు నేను ప్రతిరోజు పూలు తెచ్చి పూజ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎంగిలి లేని పూలు తెద్దామంటే ఆ ప్రతి తుమ్మెద పువ్వుల మీద వాలుతోంది, చెంతనున్న తేటి తుమ్మెద ఎంగిలంటున్నా ఇలింగ మహానుభావ అని పాడాలనుకోండి, దాన్ని మహానుభావ అన్నారు అనుకోండి పెద్ద స్థాయిలో, దాన్ని వేగంగా పాడారనుకోండి దాని ఆ ఆవిష్కరణ రాదు. గీతమునందున్న సాహిత్యమును తెలుసుకోవాలి. అందుకే నేను తరచు చెప్తుంటాను సంగీత విద్వాంసుల సభల్లో, విద్వాంసులు అంటే నేర్చుకునే పిల్లల దగ్గర, సాహిత్యం తెలియని పాట పాడవద్దు అని చెప్తుంటాను. శృతి బాక్స్ ఒక్కటే సంగీతం కాదని గుర్తుపెట్టుకోండి, సాహిత్యం తెలిసి పాడండి. ననుబ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, ననుబ్రోవామని చెప్పావే అంటే ఆర్ద్రత ఉండాలి. ఆ ఆర్ద్రతకి గుర్తు ఈ గ్రామము. అది షడ్జమా మధ్యమమా గాంధారమా, ఈ మూడింటిల్లో ఏ గ్రామంలో దాన్ని పాడాలి. ఈ గ్రామంలో కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే గగ్రామము సగ్రామము మగ్రామము ఇన్ని గ్రామాలు ఉండేవి. కానీ ఇంచుమించుగా ఇప్పుడు సంగీత శాస్త్రంలో అన్ని గ్రామాలు అంతరించిపోయి సగ్రామం ఒక్కటే మిగిలింది. ఇప్పుడు ఏ కీర్తనలు చేసినా ఆ గ్రామంలోనే చేస్తారు. కాబట్టి ఇప్పుడు మిగిలినటువంటి ఆ ఒక్క స్థాయిలోనూ జాగ్రత్తగా గురువు దగ్గర నేర్చుకున్నటువంటి రాగతాళ సమన్వయంతో పాడితే, అలా జాగ్రత్తగా పాడగలిగితే దాన్ని ఏమంటారు అంటే మార్గ సంగీతము అని పిలుస్తారు. అలా ఏమీ పట్టించుకోకుండా రంజకత్వం కోసం పాడారనుకోండి, అంటే ఇప్పుడు నన్ను పాట పాడమన్నారు అనుకోండి, మీరు నేనేం రాదని అనక్కర్లేదు, ఏదో పాట మీరు సంతోషం, గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది అన్నాను అనుకోండి, ఏదో పాడి అబ్బో చాలా బాగుందని మీరు అనొచ్చు. అంటే ఇది రంజకత్వం అంటారు. అవతల వాళ్ళు సంతోషించడానికి పాడతాడు, అందులో సంగీతం ఉంటుందా అంటే ఉండదు, అది దేశీ సంగీతం. కానీ మార్గ సంగీతమునందు గ్రామములు హద్దు. కీర్తన ఎలా మొదలు పెట్టారో అలాగే పూర్తి చేయాలి. అలా పూర్తి చెయ్యాలి అంటే ఆ గ్రామములు తెలిసి ఉండాలి. దాని యందు సంగీతం ఉంది, సాహిత్యం ఉంది. సంగీత సాహిత్యములు రెండు ఎక్కడున్నాయో తెలుసా అమ్మా? నీ కంఠం మీదున్న 3 గీతల్లో ఉన్నాయి, అవే గ్రామములై ఉన్నాయి. కాబట్టి తల్లి అందుచేత నీ కంఠమునందు సంగీత సాహిత్యములుండి ఆ మంగళసూత్రం మమ్మల్ని అందరినీ తరింపచేస్తోందమ్మా, అంత గొప్ప మంగళసూత్రం. కాబట్టి తల్లి నేను కోరుకునేది ఏమంటే, నీ మెడలో ఉన్న మంగళసూత్రమును స్తోత్రము చేసిన నాడు కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా, మహాకామేశ్వరుడి చేత కట్టబడినటువంటి మంగళసూత్రము చేత ప్రకాశిస్తున్నవో తల్లి అని నేను పిలిస్తే, దాని చేత నా కోరికలు కూడా తీరి నాకు కూడా ధర్మమునందు అనురక్తి కలిగి నేను కూడా పరమేశ్వరుడి పాదముల యందు భృంగమునై ఈ లోకమంతా భార్యాభర్తలందరూ సంతోషంగా, కుటుంబాలు సంతోషంగా, ఆడవాళ్లు ఐదోతనంతో, మగవాళ్లు దీర్ఘాయుష్మంతులై ప్రతి కుటుంబం
లక్ష్మీనారాయణ స్వరూపమై పార్వతీ పరమేశ్వర స్వరూపమై ఆనందమునకు ఆలవాలమై ఉండడానికి నేను తలుచుకుని నమస్కరించేది కూడా ఒక్కటేనమ్మా, ఆ మంగళదేవతకే నమస్కరిస్తున్నాను. మీకు ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఒకటి చెప్తా. పెళ్లి కాని ఆడపిల్లలకి పెద్దలు ఏం చెప్తారంటే, లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు శ్లోకాల్లోంచి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని, వెంటనే కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర, మళ్ళీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, మళ్ళీ కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర. ఇలా ఆడపిల్ల శ్లోకంలో పైపాదం చెప్పి మళ్ళీ ఇది, మళ్ళీ చెప్పి మళ్ళీ ఇది, ఇలా ఎక్కడ చెప్తారో ఆడపిల్ల అలా కాని చెప్తే ఆ పిల్లకి చాలా తొందరగా అమ్మవారి అనుగ్రహంతో మంచి వరుడొచ్చి వివాహం జరుగుతుంది. 2, పెళ్లిళ్ళు జరిగేటప్పుడు ఎప్పుడైతే ఈ జ్యోతులను తీసుకురావడానికి ముత్తైదువులు లోపలికి వెడతారో, ఆ జ్యోతులు తీసుకొచ్చే సమయంలో సువాసినులు అక్కడ కూర్చుని లలితా సహస్రంలోంచి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి దగ్గర మొదలుపెట్టి ఒక పక్కన మహాసంకల్పం చదువుతుంటారు, ఒక పక్కన అన్యోన్య దాంపత్యం చెప్తుంటారు. సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం ఎట్టిదో అది సిద్ధించుగాక, అంటే రుక్మిణీకృష్ణుల అన్యోన్యం ఎట్టిదో అది సిద్ధించుగాక, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుబంధం ఎట్టిదో అది సిద్ధించుగాక, ఈ మంగళవాక్యాలు చెప్తుంటారు. పెద్దలైనటువంటి వారు వచ్చి ఆశీర్వచనానికి సిద్ధపడుతుంటారు. మంగళవాయిద్యాలు మోగుతుండగా సువాసినులైనటువంటి వారు పరమ భక్తితో, ఇంకా సమయం తెలుస్తుంది, ఇంకా దగ్గరికి వచ్చేస్తోంది ముహూర్తం అని, మహాసంకల్పం అయిపోతుంటుంది. అప్పుడు సువాసినులు అక్కడ కూర్చుని తప్పు లేకుండా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరితో మొదలుపెట్టి కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర ఈ నామం వరకు చదివిన తరువాత మగపిల్లవాడి చేత ఆడపిల్ల మెడలో తాళి కట్టించినా జీలకర్ర బెల్లం పెట్టించినా అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి ఆ మంగళసూత్రంలో అమ్మవారు పరిపూర్ణంగా ఆవాహన అవుతుంది. ఆవాహనై ఆ దంపతులు సంతోషంగా వృద్ధిలోకి వచ్చి, సంతానం వృద్ధిలోకి వచ్చి, ఎక్కడ పెళ్లిళ్ళైనా అబ్బా ఒక్కసారి వాళ్ళతో అక్షతలు వేయించుకోండి, ఒక్కసారి వాళ్ళు వచ్చి అక్షతలు వేస్తే బాగుండు, వాళ్ళు ఆశీర్వచనం చేస్తే బాగుండని వాళ్ళు రాకపోతే ఆ దంపతుల దగ్గరికి తీసుకెళ్లి నూతన జంటలతో నమస్కారాలు చేయించి 7 తరాల వరకు వాళ్ళల్లా బతకండ్రా అని చెప్పుకునేటటువంటి అన్యోన్య దాంపత్య సిద్ధి దీని వలన కలుగుతుంది. ఆ మంగళసూత్ర మహిమ చేత కలుగుతుంది. మంగళసూత్రానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నామాల చేత వస్తుంది. పెళ్లి కాని ఆడపిల్ల పెళ్ళై గృహస్థాశ్రమంలోకి ఎలా వెడుతుంది? ఒక పురుషుడికి భార్య అంత శోభని దేని వల్ల పొందుతుంది? అమ్మవారి మంగళసూత్రానికి నమస్కారం చేస్తే మంగళసూత్రం మెళ్ళో పడుతుంది. ఆడది ప్రతిరోజు ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చిటికెడి పసుపు కుంకం చేత్తో పట్టుకుని, అమ్మా నీ మెడలో మంగళసూత్రం ఎలా ఉందో నా మెడలో మంగళసూత్రం కూడా తల్లి అలాగే నిలబెట్టమ్మా అని చిటికెడు పసుపు కుంకం వేసి ఆ కుంకం తీసి శతమానానికి రాసుకుంటే ఆమె శతాయుష్కురాలై నిండు పసుపు కుంకాలతో హాయిగా సంతోషంగా భర్తని అనువర్తించినదై భర్త మనస్సు గెలుచుకుని ఆయన ఈవిడ్ని చూసుకుని పొంగిపోయి ఇద్దరూ ధర్మ మార్గంలో ప్రస్థానం చేసి ఇద్దరూ పరమేశ్వరుడి యందు నిశ్చలమైన భక్తితో 3 తరాలు చూసి జీవితాలు పండించుకుంటారు. ఇన్ని శక్తులు ఇందులో ఉన్నాయి, ఆ నామంలో ఉంది. ఆ నామం యొక్క గొప్పతనం ఏమిటి? కాకినాడ పట్టణంలో మీకొక్కటే చెప్తా ఉదాహరణ. నేను లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం మొదలుపెట్టినప్పుడు ఇవాళ కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర వస్తుందని నేను లెక్కలు కట్టలేదు. అలా నేను ఇప్పుడు కట్టలేను కూడా, అది కుదిరే మాట కాదు కూడా. మాఘమాసం మొట్టమొదటి రోజున శుక్రవారం కలిసి పోని నామం అంటే నేను చెప్పాను. శుక్రవారం నాడు మాఘశుద్ధ పాడ్యమి నేను తీసుకురాలేను కదా. ఇలా తీసుకొచ్చి కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర అన్న నామానికి వ్యాఖ్యానం చెయ్యబోతుండగానే ఇవాళ అనుకోకుండా కాకినాడ పట్టణంలో అమృతపు జల్లులు కురిసి ఇదంతా చల్లబడింది. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగిందనడానికి ఈ నామాలు, ఈ నామ వ్యాఖ్యానం ఇది వింటున్న వాళ్ళు, చెప్పినవాడు చేతకాని వాడేమో కానీ భక్తితో వింటున్న మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందనడానికి ఇదే సిద్ధి, ఇదే తార్కాణం. కాబట్టి
అమ్మ నిరంతరము మన యందు ఇలాగే భక్తి ప్రపత్తులను ఇచ్చి సేవించుకునే అదృష్టాన్నిచ్చి ఆ తల్లి కారుణ్యము మన యందు ప్రసరించుగాక అని ఆ తల్లి ఆ తండ్రి పాదములు పట్టి నమస్కరిస్తూ, ఇవాళ చాలా చాలా గొప్ప రోజు, మాఘశుద్ధ పాడ్యమి, శుక్రవారంతో ఉంది. మీరు చాలా గొప్ప నామం విన్నారు. రోజు ఉండే సంసారమే, వేళపట్టుని ఇంటికి వెళ్ళి తింటూనే ఉన్నాం. నేను మాట్లాడింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు అని మీరు తెలుసుకోండి. మీరు నిలబడి దర్శనం చేయలేకపోయినా ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళి ఒక్కసారి అలా అమ్మవారిని చూసి నమస్కారం చేసి వెళ్ళండి. ఆ తల్లి కృప మీకు కలుగుతుంది. నేను మిమ్మల్ని కోరేది ఏదైనా ఉంటే అదొక్కటే, చక్కగా దర్శనం చేసుకుని బయలుదేరండి.